The topic logical reasoning shall be dealt in detail for the target December 2025 NET group in course of time. However, this is a brief and crash look at the topic for the benefit of those who are taking NET exam in this Jan or June. I believe మా యూట్యూబ్ వ్యూవర్స్ లో ఉండేవాళ్ళు సాంస్క్రిట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండరు కనుక వాళ్ళకి ఇండియన్ లాజిక్ గురించి పర్హాప్స్ ఐడియా ఉండకపోవచ్చు. చిన్న పరిచయం చేస్తాను. ఫస్ట్ లాజిక్ అంటే ఏమిటి? మనకి ఏదైనా ఒక విషయం గురించి నిర్దిష్టంగా తెలియనప్పుడు లాజిక్ అప్లై చేసి ఆ విషయం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దట్స్ వాట్ ఆఫ్టర్ ఆల్ దట్స్ కామన్లీ దట్స్ వాట్ ఆల్ లాజిక్ ఈస్. అంతే కదా. ఇది ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా దీన్ని ఫిలాసఫీలో ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. సిద్ధాంతాల్లో ఫిలాసఫీలో ఉపయోగించినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సృష్టి ఎప్పుడు ఆరంభమైంది, ఎప్పుడు ఏం జరుగుతోంది, ఎలా వచ్చింది, ఇవన్నీ మనకి తెలియవు, తెలిసేవి కావవి. వీ కెన్ ఇన్ఫర్ దోస్ థింగ్స్ ఓన్లీ బై అవర్ యూజింగ్ అవర్ లాజిక్. సో ఈ లాజిక్ ఉపయోగించి ఈ సృష్టి ఆవిర్భావం గురించి కానీ సృష్టి స్థితి లయల గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం అటు వెస్టర్నర్స్ చేశారు, ఇటు ఈస్టర్నర్స్ చేశారు. వీళ్ళల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈస్టర్న్ లాజిక్, దట్ ఈస్ ఇండియన్ లాజిక్ ప్రాక్టికలీ. సో ఇండియన్ లాజిక్ వాళ్ళు చూశారు, తర్వాత వెస్టర్న్ లాజిక్ వాళ్ళు చూశారు. ఈ లాజిక్ అనే దాని ముందు మనం ఏం చెప్పుకోవాలంటే ఈ విజ్ఞానాన్ని అంతటిని కూడా మనకు చెప్పేది వేదాలు. ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి దర్శనాలు అనేటటువంటి షడ్దర్శనాలు 6 దర్శనాల ద్వారా మనకేమో ఈ విశ్వ విజ్ఞానాన్ని అంతటినీ కూడా మనకి ఈస్టర్న్ సైడ్ నుంచి మన మహర్షులు అందించారు. ఈ అందించినవి ఈ షడ్దర్శనాల్ని 3 కప్లెట్స్ లాగా చెప్తాం మనం. అవి ఏమిటంటే మొట్టమొదటిది సాంఖ్య యోగ, ఆ రెండు ఒకటి. ఈ రెండో పేరు ఏమిటంటే దీనికంటే ముందు మనం అంటే ఆర్డర్లో ముందు అవి చెప్తారు, కానీ దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీమాంస దర్శనాలు. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఒక డ్యూవో. పూర్వమీమాంస అంటే మనకు అసలు ఈ విజ్ఞానం గురించి చెప్పిందంతా వేదాలు కనుక, వేదాలు మంత్రాల్లో ఉంటాయి కనుక ఆ మంత్రాల అర్థాలు అందరికీ తెలియడం కష్టం కనుక ఆ అర్థాలని మన ఋషులు వాటి మీద మీమాంస చేసి, మీమాంసకి తర్కమే దానికి తేడా ఏమిటంటే మీమాంస అంటే యోచన చేయడం, తర్జన భర్జన చేసుకోవడం. తర్కము అంటే వాదించుకోవటం, వాదన ద్వారా మనం కంక్లూజన్స్ తీసుకోవడం. ఇక్కడ మీమాంస ద్వారా తీసుకున్నారు. మీమాంస దర్శనాలకు వచ్చినప్పుడు మీమాంస ద్వారా వేద మంత్రాలకి అర్థాలు ఏమిటి అనేది చెప్పారు. దీన్ని పూర్వమీమాంస అని అంటాము. ఈ చెప్పిన అర్థాల ద్వారా అందులో ఉన్న విజ్ఞానం ఏమిటి అన్నది అంతా పోగేసి చెప్తే అది జ్ఞానం అవుతుంది. అది ఉత్తర మీమాంస అనే భాగంలో ఉంటుంది. ఈ రెండు ఒక డ్యూప్లెట్ ఆఫ్ దర్శనాస్. తర్వాత ఏమో సాంఖ్య యోగ. సాంఖ్యము అని అంటే ఇది ఒక రేషనల్ థియరీ. ఇదేమిటంటే మొత్తం విశ్వం ఏ విధంగా ఆవిర్భావం చెందింది, దట్ ఈస్ ఓన్లీ బై ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది అది చెప్తుంది. అది ఎలా జరిగింది అనేది సాంఖ్యం చెప్తుంది. ఇది కపిల్ మహర్షి చెప్పారు సాంఖ్యం. ఇది థియరీ అనమాట. ఈ థియరీని బేస్ చేసుకుని యోగంలో మనం ప్రయోజనాన్ని ఎలా సాధించాలా ప్రాక్టికల్ గా అనేది ఇక్కడ చెప్తాం. ప్రయోజనాన్ని సాధించడము అని అంటే అర్థం ఏమిటండి? ప్రయోజనాన్ని సాధించడం అని అంటే ఈ ఈ మనం ఇలా మేనిఫెస్ట్ అయ్యామంటే సృష్టిలో కష్టాలు సుఖాలు అనుభవిస్తాం. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనం మేనిఫెస్ట్ కాకుండా సృష్టిలో మూలంలోనే ఉండిపోతే, అసలు అంటే ఈ జన్మలోనేవి లేకపోతే హాయిగా ఈ కష్ట సుఖాలు, ఈ బాధలు, ఇవన్నీ తిప్పలన్నీ ఉండవు కదా. దాన్నే మోక్షము అన్నారు. ఈ మోక్షం సాధించడం ఎలాగా అనేటటువంటిది మనకు యోగంలో చెప్పారు. ఆ రెండు అవి. మూడో దాంట్లో ఏమిటంటే లాజిక్. ఇక్కడ ఏమిటి, ఇప్పుడు ఈ చెప్పిందంతా అర్థం చేసుకోవాలంటే మనం ఎసెన్షియల్ గా లాజిక్ ని వాడాలి. అంటే నిర్దిష్టంగా అక్కడ చెప్పిన విషయాలు ఉన్నాయి అనే దానికి నమ్మకం ఏమిటి? నమ్మకం కుదరాలి కదా. ఎందుకంటే అవి ఎవరు చూసిన వారు ఎవరు ఉండరు, అది ఎప్పుడో ఎవరికి తెలియదు. తీరా చెప్పిన వేదాల గురించే మనకి నాసదీ సూక్తంలో ఏం చెప్పారు? ఆ పురుషుడు, వేద పురుషుడికే తెలుసునో తెలియదు అని చెప్తారు తమాషాగా. అంచేత వేదాలు కూడా ఆది అనాది గురించి ఏమీ చెప్పలేవు. అది కూడా మామూలుగా విషయాన్ని మాత్రం యోచన ద్వారా చెప్పారు వాళ్ళు, అంతవరకే.
దాన్ని మనం లాజిక్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ లాజిక్ చెప్పడం కోసం రెండు దర్శనాలు ఉన్నాయి. న్యాయమేమో గౌతమ మహర్షి చెప్పారు, అక్షపాద గౌతముడు చెప్పాడు. వైశేషికం కణాద మహర్షి చెప్పారు. ఈ రెండు కూడా ఇవి లాజిక్ కి సంబంధించినవి. అంటే పదార్థ విజ్ఞానం ఏ విధంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనేటటువంటిది, సృష్టి ఎట్లా వచ్చింది అనేది పదార్థ విజ్ఞానం గురించి చెప్తాయి. ఇవి దగ్గరగా ఉన్నాయి కనుక ఈ రెండు దర్శనాలని కలిపేసి తర్కము అని పేరు పెట్టి 10వ శతాబ్దం నుంచి ఒక తర్కంగా మాత్రం దాన్ని వ్యవహరిస్తున్నారు. ఈ ఈ తర్కము అంటేనే ఇంగ్లీష్ లో లాజిక్ అన్నమాట. అంటే హౌ వి డిరైవ్ అట్ కన్క్లూజన్స్, ఆర్ హౌ వి కమ్ టు బిలీవ్ థింగ్స్ సెడ్ బై మీన్స్ ఆఫ్ సమ్ ప్రమాణాస్ అంటే మెజర్మెంట్స్. మనకి ఏదైనా ఒక మెజర్ ఉండాలిగా. ఇది 2 అడుగులు పొడుగు ఉంది అంటే 2 అడుగులు కొలిచి చూపించే దాన్ని మెజర్మెంట్ అంటాం. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్పారు అంటే తర్కంలో దానికి ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం దాన్ని నిరూపించగలగాలి. సో ఈ ప్రమాణాలు ఎన్ని, ఏ ప్రమాణాలు ఎలా నిరూపిస్తాయి అనేవి తర్కంలో చెప్పారు. ఇది విషయం తర్కం అంటే. ఈ లాజిక్ ఇదే వెస్టర్న్ లాజిక్ లోకి వెళ్తే దానికి ఆద్యుడు అరిస్టోటిల్ చెప్పారు. అరిస్టోటీలియన్ మనం స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అవి చదివాం కదా. ఆయన లాజిక్ థియరీ వెస్టర్న్ లాజిక్ లో ఆయన ఫౌండ్ చేశారు. సో దాన్ని బట్టి అక్కడ మనం చదివాము. ఇప్పుడు ఇండియన్ లాజిక్ లో ఉండేటటువంటివి ముఖ్యమైనవి. లాజిక్ అంటే ఏమిటంటే అనుమాన ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆ డీటెయిల్స్ లో వద్దు మనం. ముఖ్యంగా లాజిక్ అనేది వచ్చినప్పుడు అనుమాన ప్రమాణము అవసరమైన చోట అనుమాన ప్రమాణం కానిది చూద్దాం మనం. రెండు ప్రమాణాలు తెలుసుకుందాం. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఈ రెండు ముఖ్యం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనకి ప్రత్యక్షంగా మనం అనుభవించి తెలిసేవి, అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనకు ప్రత్యక్షంగా గోచరించేవి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకునే విషయాలు అంటాము. అనుమాన ప్రమాణం అంటే మనకి నిర్దుష్టంగా తెలియనటువంటి విషయాన్ని అనుమానం ద్వారా, ఇక్కడ అనుమానము అని అంటే ఏమిటంటే ఒక పరిశీలన అన్నమాట. అంటే మనకు ఒక విషయం అక్కడ చూడగానే ఒకటి తోచింది. ఎందుకు తోచింది? తోచడానికి ఒక గ్రౌండ్ ఉండాలి. ఆ గ్రౌండ్ ఏదో మీకు అక్కడ కనపడింది. ఆ గ్రౌండ్ ఉంటే ఆ విషయం అదే అని మీకు ఎలా అర్థమైంది అంటే దాని మీద దాని పూర్వపరిచయం మీకు ఉండబట్టి, ఆ గ్రౌండ్ ఉన్నప్పుడు అది విషయము అని మీకు తెలియబట్టి మీరు ఇది ఈ విషయం ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు. ఆ విషయం మీకు అక్కడ కనిపించడం లేదు. అది నిర్దిష్టంగా ఉన్నది లేదు అనేది మీకు తెలీదు. అది నిరూపించుకోవాలి. ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకు? మీకు పూర్వపరిచయాన్ని బట్టి. అంటే పూర్వం దానికి సంబంధించిన ఒక జ్ఞానం మీ దగ్గర ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి ఇక్కడ విషయాన్ని చెప్పారు. దీన్ని అనుమాన ప్రమాణం అని అంటాము. ఇంకొకటి ఉపమానము అని అంటాము. ముఖ్యమైన వాటిల్లో ఉపమానము అని అంటే కంపారిజన్ తో వచ్చేటటువంటిది. ఇంకొకటి శబ్దము. వేదం ఏం చెప్తే అదే ప్రమాణం. వేద ప్రమాణాన్ని మనం క్వశ్చన్ చేయలేం. ఎందుకంటే అది ఎవరు చెప్పారో ఎలా చెప్పారో అవి మనకు తెలిసేది కాదు. అందుకని ఇది అనుమాన ప్రమాణం. ముఖ్యంగా మనకి ఇక్కడ అనుమాన ప్రమాణం గురించి ఇండియన్ లాజిక్ లో దీన్ని చూస్తే మనకి మన సిలబస్ కి సంబంధించి మీ పరీక్షకు సంబంధించి ఇందులో ఉండే టర్మ్స్ తెలిస్తే సరిపోతుంది. ఇందులో ఉండే టర్మ్స్ ఏ విధంగా ఇవి రిలేట్ అయ్యాయి వెస్టర్న్ లాజిక్, దానికి దీనికి పోలిక ఎలా వచ్చింది అనేది, ఈ రెండు రిలేట్ చేస్తూనే మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఉంటాయి కనుక గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజింగ్ గానే ఉంటాయి కొంచెం, కానీ మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసి ఒక 2-3 సార్లు ఇది విని 2-3 సార్లు చదివి మీరు స్క్రిబుల్ చేసుకుంటే, రాసుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రిబుల్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్స్ కొన్ని చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. ఇందులో అనుమానంలో ముఖ్యంగా ఉండేవి ఏమిటంటే సాధ్యం, పక్షం, హేతు అని అంటాం. అంటే ఏం లేదు. అనుమానం అంటే ఏమిటంటే మనం ఉన్న స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఒక కొండ మీద పొగ చూసాం మనము. ఆ పొగ చూసి అక్కడ నిప్పు ఉంది అంతే అని మనం చెప్పాం. ఒక స్టేట్మెంట్ చెప్పాము. కొండ మీద నిప్పు ఉన్నది. నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను. కొండ మీద నిప్పు ఉంది అని చెప్తే నేను ఎలా చెప్పాను? హౌ కెన్ ఐ సే దట్? అక్కడ పొగ కనపడింది నాకు. అంచేత కొండపైన పొగ ఉన్నది కనుక నిప్పు ఉన్నది అని మనం ఒక స్టేట్మెంట్ చెప్పేశాం. ఇక్కడ నిప్పు ఉన్నది అనేది మనం చూడలేదు. దాన్ని నిరూపణ చేసుకోవాలి. అంటే ఏమిటనమాట? అది మనం సాధించవలసినది, సాధ్యము అని అంటాం మనం దాన్ని. సాధ్యము అంటే సాధింపబడవలసినది. సో నిప్పు ఉన్నది అనేది మనం సాధించాలి. ఇది సాధ్యము అని ఇండియన్ లాజిక్ లో చెప్పారు. అంటే ఏదైనా మీరు ఒక స్టేట్మెంట్ అనుమాన ప్రమాణంలో చెప్పినప్పుడు సాధ్యము అనేది ఒక పార్ట్. రెండోది ఏమిటి? నిరూపించేది ఏ స్థలంలో నిరూపిస్తున్నారు, ఎక్కడ నిరూపిస్తున్నారు అని అంటే అక్కడ కొండ మీద అని చెప్పాం. అంచేత అక్కడ కొండ అనే దాన్ని పక్షము అని అన్నారు. దాన్ని పక్షము అంటే ది ప్లేస్ వేర్ దట్ సాధ్యం ఈజ్ గోయింగ్ టు బి ప్రూవ్డ్. ఈ పక్షము అనేది అక్కడ చెప్పాము. ఇంకా హేతువు అని అంటే ఏమిటంటే, హేతు అంటే కారణం ఏమిటి మీకు అనుమానించడానికి అని అంటే, మీకు పొగ కనపడింది.
నిప్పు ఉంటే పొగ వస్తుందని మీకు తెలుసును. ఇక్కడ పొగ వచ్చింది కనుక నిప్పు ఉంది అని చెప్తున్నారు. అంచేత కారణం ఏమిటి? కారణం అంటే హేతు ఏమిటి? పొగ అన్నమాట. పొగ ఉండటము, ఆ స్మోక్ ఉండటము అనేటటువంటిది ఇక్కడ కారణం. ఇది మన అనుమానంలో చెప్పేటటువంటివి వచ్చే 3 టర్మ్స్: సాధ్యము, పక్షము, హేతువు. ఇది వెస్టర్న్ లాజిక్ లో దీన్ని ఎట్లా చెప్పారు ఒకసారి చూద్దాం మనం. సాధ్యము అనే దాన్ని మేజర్ టర్మ్ అన్నారు. అంటే ఇక్కడ మేజర్ టర్మ్ అన్నా కానీ ఒక రకంగా చెప్పాలంటే సాధించవలసింది ఏమిటండి? మనకు వెస్టర్న్ లాజిక్ వెళ్ళండి, ఒక సిలోజిజం గుర్తు చేసుకోండి. 2 ప్రిమైసెస్లు ఉంటాయి. ఆ 2 ప్రిమైసెస్ లో నుంచి ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇక్కడ మీరు సాధించుకోవాల్సింది ఏమిటి? కంక్లూజన్ అన్నమాట. కంక్లూజన్ లో ఉండేటటువంటిది ఏమిటి? మీకు కంక్లూజన్ లో ఉండేటటువంటి ప్రెడికేటే మీకు ఆ మేజర్ టర్మ్ అవుతుంది. సో మనం కంక్లూజన్ సాధిస్తున్నాం. కంక్లూజన్ ని సాధించడం అంటే అదే సాధ్యము. కంక్లూజన్ లో మనకి మేజర్ టర్మ్ ఉంటుంది కనుక దాన్ని మేజర్ టర్మ్. సాధ్య అనే దాన్ని వెస్టర్న్ లాజిక్ లో మేజర్ టర్మ్ అని చెప్పేసి అన్నాం మనం. ఇది ఎక్కడైతే అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇది ఎక్కడైతే మనం ప్రూవ్ చేయదలుచుకున్నామో ఆ ప్లేస్ ని పక్షము అని అన్నాం. అంటే పక్షము అని అంటే ఏమిటి? ఒక కొండ మీద అని అనుకుంటే ఆ కొండ అనేటువంటిది పక్షము, అది మైనర్ టర్మ్ అవుతుంది. ఇంకా హేతు అంటే మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ అంటే ఏమిటి? ఈ రెండింటిలోనూ కామన్ గా ఉండేది. ఎందుకంటే ఇక్కడ పొగ ఉంటే నిప్పు ఉందని తెలుసును కనుక ఇక్కడ పొగ ఉంది కనుక నిప్పు ఉంది అని అనుమానం చేస్తున్నాం, మనము అనుమానిస్తున్నాము. అనుమానము అనే దానికి ఇంగ్లీష్ పేరు ఏమంటే ఇన్ఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రమాణానికి అనుమాన ప్రమాణాన్ని ఇంగ్లీష్ లో ఇన్ఫరెన్స్ అని అంటాం. ఎందుకంటే మీకు క్వశ్చన్ లో ఇన్ఫరెన్స్ అని వస్తే కన్ఫ్యూజ్ కావద్దు, అనుమానము అని అర్థం అనమాట. ఇప్పుడు మీకు నేను ఒక వెస్టర్న్ లాజిక్ లో ఒక సెంటెన్స్ తీసుకుని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్ యానిమల్స్ ఆర్ మార్టల్. ఇది ఒక ప్రిమైస్. ఆల్ యానిమల్స్ ఆర్ మార్టల్. ఇది మనం చూసింది ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొకటి ఏమిటి? ఆల్ మెన్ ఆర్ యానిమల్స్. ఇది రెండవ ప్రిమైస్. ఈ రెండిటి నుంచి మనకి వచ్చిన కంక్లూజన్ ఏమిటి? ఆల్ మెన్ ఆర్ మార్టల్. అంటే మనకి జంతువులన్నీ మృత్యువు కలిగినవి అని తెలుసును. మనుష్యులంతా కూడా జంతువులే, సామాజిక జంతువులే కనుక మనుష్యులందరికీ కూడా మృత్యు ఉంది అని ఇందులో నుంచి మనకు వచ్చింది. దాన్ని మనం నిరూపణ చేసుకోవాలి. కంక్లూజన్ అది. కంక్లూజనే కదా నిరూపణ చేసుకోవాలి. సో ఆల్ మెన్ ఆర్ మార్టల్. ఈ ఆల్ మెన్ ఆర్ మార్టల్ అనే దానిలో మీకు ఆ ఈ ఇందులో నుంచి మీరు సాధించేది ఏమిటి? అందరికీ మృతి ఉన్నది అని, మార్టల్ అనేటువంటిది సాధించాలి. సో ఇక్కడ మార్టల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? కంక్లూజన్ లో ఉండే ప్రెడికేట్ ఇస్ ది మేజర్ టర్మ్ అని చదువుకున్నాం, గుర్తుండాలి అది. కంక్లూజన్ లో ఉండే ప్రెడికేట్ ఇస్ ది మేజర్ టర్మ్. ఇక్కడ మెన్ అనేటటువంటిది మనకి సబ్జెక్ట్ లో ఉంది, మార్టల్ అనేది ప్రెడికేట్ లో ఉంది కనుక ఆ మార్టల్ అనేది మేజర్ టర్మ్ అయింది. ఈ మేజర్ టర్మ్ నే సాధ్యము అని అన్నాం. ఇక్కడ అంతే కదా మనకి. ఇక్కడ మనం నిరూపించుకునేది మార్టల్ అనేటటువంటి విషయమే కనుక అది మేజర్ టర్మ్ అయింది. ఇండియన్ లాజిక్ లో దాన్నే సాధ్యము అని అన్నారు. పక్షము అని అంటే సబ్జెక్ట్ ఆఫ్ కంక్లూజన్. ఇక్కడ మనుష్యులందరూ, ఇక్కడ మనుషులందరూ యానిమల్స్, యానిమల్స్ అన్ని మాటలు కనుక మనుషులందరూ మాటలు అన్నాం కనుక ఇక్కడ మైనర్ ప్రిమైజ్ ఏమవుతుందంటే, మైనర్ టర్మ్ ఏమవుతుందంటే మెన్ అనేది మైనర్ టర్మ్ అవుతుంది. దీన్ని పక్షము అని అన్నాం. అంటే మృతి అనేది మనుషులుగా ఉన్నది అనేది నిరూపణ చేస్తున్నాం, కంక్లూజన్ లో చెప్పుకున్నాం కనుక ఇందులో ఉండేటటువంటి ఆ ప్రెడికేట్ ఏమో మేజర్ టర్మ్ ఏమో సాధింపవలసిందైతే మైనర్ టర్మ్ అంటే ఈ సాధింపవలసినది ఎవరిలో ఉన్నదో అది మెన్ అనేటటువంటిది, అది పక్షమైంది. దీన్ని మైనర్ టర్మ్ అన్నాం. అంచేత ఇందులో మైనర్ టర్మ్ ఏది? మెన్. దీన్నే మనకి ఇండియన్ లాజిక్ లో పక్షము అని అన్నారు. తర్వాత ఇప్పుడు హేతు, కారణం ఏమిటి? అంటే ఇక్కడ మార్టాలిటీ ఉన్నది యానిమల్స్ కే, ఇక్కడ మెన్ను కూడా యానిమల్సే. రెండు యానిమల్సే కనుక మెన్ను మార్టల్. అంటే ఇక్కడ మనం రెండింటికి ఉన్నటువంటి హేతువు ఏమిటి? యానిమల్స్ రెండు కూడా యానిమల్సే కావడం అనేది ఇక్కడ హేతువు. అంటే యానిమల్స్ అంటే ఈ రెండిటిలో ఉన్నటువంటి కామన్ టర్మ్ యానిమల్స్ కనుక కామన్ టర్మ్ ఏమంటాం? మిడిల్ టర్మ్ అని అంటాం. ఈ మిడిల్ టర్మే ఇక్కడ హేతువు అవుతుంది అని అర్థం అనమాట. ఇది ఎప్పుడు కూడా మిడిల్ టర్మ్ అనేది మనకు తెలుసును. రూల్స్ లో కూడా మనం చెప్పుకున్నాం, మిడిల్ టర్మ్ షుడ్ అట్లీస్ట్ అపియర్ వన్స్ ఇన్ బోత్ ది ప్రిమైసెస్. ఖచ్చితంగా ఉండి తీరాలి, అట్లీస్ట్ వన్స్ అని చెప్పుకున్నాం మనం. కనుక హేతువుని మిడిల్ టర్మ్ అని అన్నారు. ఈ మూడు బాగా గుర్తుండాలి. సాధ్య అంటే మేజర్ టర్మ్, పక్ష అంటే మైనర్ టర్మ్, హేతువు అంటే మిడిల్ టర్మ్. ఇది మనకి ఇండియన్ లాజిక్ లో చదువుకున్నాము. ఇప్పుడు కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన అయిపోయింది. తర్వాత
వ్యాప్తి అనే మాట ఒకటి మనం చేస్తాం. వ్యాప్తి అంటే ఇన్వేరియబుల్ రిలేషన్. ఇన్వేరియబుల్ రిలేషన్ అంటే మ్యాండేటరీ రిలేషన్, కంపల్సరీ రిలేషన్ అన్నమాట. తప్పనిసరిగా ఉండేటటువంటి సంబంధము వ్యాప్తి అని అన్నాం మనం. ఇదేమిటి వ్యాప్తి అంటే దేని దేని మధ్య ఉంటుందండి? రిలేషన్ బిట్వీన్ సాధ్య అండ్ పక్ష. అంటే ఈ వ్యాప్తి ఉండబట్టే మీకు ఆ ఆ కంక్లూజన్ రాయగలిగారు. వ్యాప్తి అంటే ఎన్ ఇన్వేరియబుల్ రిలేషన్, ది రిలేషన్ బిట్వీన్ సాధ్య అండ్ పక్ష. సాధ్యము అంటే పదే పదే మీలో మీరు అనుకోండి, సాధ్యము అంటే మేజర్ టర్మ్, పక్ష అంటే మైనర్ టర్మ్. సో మేజర్ టర్మ్ కి మైనర్ టర్మ్ కి ఉండేటటువంటి రిలేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉంది కనుకనే మనకి ఆ కంక్లూజన్ వచ్చింది, లేకపోతే రాదు అని దీన్ని వ్యాప్తి అని చెప్పుకున్నాం. అంటే దీన్ని డెఫినేషన్ గానే క్వశ్చన్ గా రావచ్చును, అంతేగాని ఇది ఆ ప్రాబ్లమ్స్ లో క్వశ్చన్స్ లో వేరేగా రాదు, ఇంకా డెఫినేషన్ గానే వస్తుంది. వ్యాప్తి అంటే ఏమిటి అనేది రావచ్చును. వ్యాప్తి మీన్స్ రిలేషన్ బిట్వీన్ సాధ్య అండ్ పక్ష, రిలేషన్ బిట్వీన్ సాధ్య అండ్ హేతు, రిలేషన్ బిట్వీన్ పక్ష అండ్ హేతు, ఇట్లా 4 ఇస్తాడు. మీరు సాధ్య అండ్ పక్ష మధ్యలో ఉండేది వ్యాప్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా అభాసలు అని అంటాం. అభాస అంటే ఫ్యాలసీస్ అనమాట, తప్పులు. హేత్వాభాస. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? పక్షాన్ని అంటే మైనర్ టర్మ్ ని, మేజర్ టర్మ్ ని, అంటే పక్షాన్ని మనం సాధ్యాన్ని కంపేర్ చేయడానికి ఒక హేతువుని పెట్టుకుంటున్నాం మధ్యలో. కామన్ గా హేతువు అనేది మిడిల్ టర్మ్ పెట్టుకుంటున్నాం మనం. ఒక్కొక్కసారి హేతు విషయంలో పొరపాటు పడతాం మనం, తప్పుగా తీసుకుంటాం మనం, పొరపాటు పడచ్చును. దీనివల్ల ఏం జరుగుతుంది? మన లాజిక్ తప్పిపోతుంది, మనం చేసుకునే కంక్లూజన్ తప్పవుతుంది. దీన్ని ఫ్యాలసీ అని అంటాం మనం. ఒక్కొక్కసారి ఫ్యాలసీస్ కూడా ఉపకారం చేస్తాయి. ఎందుకంటే వినో ఐఫిల్ టవర్ ఉంది, మీకు తెలుసును. అలాగే లీనింగ్ టవర్ ఆఫ్ పేసా ఉంది రోమ్ లో, మీకు తెలుసును. ఈ రెండు దే ఆర్ వరల్డ్ వండర్స్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ వాట్ ఆర్ దే ఆర్ ఇంజనీరింగ్ ఫ్యాలసీస్. అంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఇంజనీరింగ్ వైజ్ తప్పు జరిగింది కనుక అవి అలా తయారయ్యాయి. బట్ దే ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ వరల్డ్ వండర్స్. గొప్ప విషయమే అట్లాగా, ఎందుకంటే కొలాప్స్ అయిపోకుండా ఉన్నాయి కనుక. సో దీన్ని అలాగే ఇక్కడ కూడా హేతువులు అభాసలు అవుతూ ఉంటాయి మనకి. అంటే హేతువు పొరపాటు అవటం, దీన్ని హేత్వాభాస అని అంటాం మనం. దీన్ని హేత్వాభాస అని మనం ఇండియన్ లాజిక్ లో అంటాము. దాన్నే ఫ్యాలసీస్ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే అనుమానము అని చెప్పాను. అనుమాన ప్రమాణము, అనుమాన ప్రమాణం కాస్త అభాస అయింది, ఫ్యాలసీ అయింది. అభాస, పొరపాటు పడ్డాము అంటే. ఏ ఫ్యాలసీ ఈజ్ ఎ డిఫెక్ట్ ఇన్ ఆర్గ్యుమెంట్ that arises from either a mistake in a reasoning or the creation of an illusion that makes a bad argument appear good. అంటే మనం దాన్ని చూస్తుంటే ఆ రెండు ప్రిమైసెస్ నుంచి తీసిన కంక్లూజన్ కరెక్ట్ గా కనిపిస్తుంది. దట్స్ ఎన్ ఇల్యూషన్. యాక్చువల్ గా అది కరెక్ట్ కాదు అని, అట్లా ఇల్యూషన్ వల్ల కూడా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. వీటి ఉదాహరణలన్నీ మనం కింద చూద్దాము. ఇది హేత్వాభాస. ఈ హేత్వాభాస అనేది ఇండియన్ లాజిక్ లో ఉంది. ఫ్యాలసీస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అని వెస్టర్న్ లాజిక్ లో ఉన్నాయి. కొన్ని ఫ్యాలసీస్ చదువుదాం, దీని మీద క్వశ్చన్ వస్తుంది మీకు, నేను చెప్తాను. స్పీడ్ గా చెప్పాలి, చాలా ఉంది చెప్పాల్సింది దీంట్లో. తర్వాత సవ్యభిచారము అని అంటాం మనం. సవ్యభిచారాన్ని దీన్ని వెస్టర్న్ లాజిక్ లో డీవియేషన్, దాన్ని ఇర్రెగ్యులర్ మిడిల్ అంటాం. అంటే మిడిల్ తప్పు అని అనమాట. ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? హేతువుని తప్పుగా తీసుకోవడమే ఇక్కడ సవ్యభిచారం అనేది జరుగుతుంది. కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ వెన్ డయాగ్రామ్. అది తర్వాత వేసి చూద్దాంలేండి, ప్రస్తుతం వద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఉదాహరణ, దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్తాను మీకు నేను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సవ్యభిచారము అని అంటే ఇందులో సవ్యభిచారము అంటే ఏం లేదు, ఒకే విధంగా అభిచారము, అభిచారము, వ్యభిచారము. అభిచారము అంటే ఉన్న పద్ధతిని ఉన్నట్టుగా చేయడం. అభిచారం దాని నుంచి డీవియేట్ అయి చేయడము. వ్యభిచారం మళ్ళీ డీవియేట్ అయి చేసింది సరిగ్గా ఉండటము. ఇది సవ్యభిచారము, మనకి జనరల్ అండర్స్టాండింగ్ ఇది. సో దీన్ని ఇర్రెగ్యులర్ మిడిల్ అంటాం. దీన్ని అందుకని డీవియేషన్ అన్నాం. వ్యభిచారం అంటే డీవియేషన్ ఫ్రమ్ ది రైట్ పాత్ అని అర్థం, అంతే. కనుక దీన్ని ఉదాహరణ చూస్తే, when the middle term is connected with other major term as well. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? రెండు ప్రిమైసెస్ లో ఒక ప్రిమైస్ మేజర్ ప్రిమైస్ అవుతుంది, ఒక ప్రిమైస్ మైనర్ ప్రిమైస్ అవుతుంది. మేజర్ ప్రిమైస్ లో ఉండేదాన్ని మేజర్ టర్మ్ అంటాము, మైనర్ ప్రిమైస్ లో ఉండేదాన్ని మైనర్ టర్మ్ అంటాము. ఈ మేజర్ ని మైనర్ ని కనెక్ట్ చేసే మిడిల్ టర్మ్ ఒకటి, రీజన్, హేతు ఒకటి ఉంటుంది. ఆ హేతువుని పట్టుకొని మనం ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాము. మేజర్ టర్మ్ ని మైనర్ టర్మ్ ని, అంటే పక్షాన్ని మైనర్ టర్మ్ ని,
మేజర్ టర్మ్ ని సాధ్యాన్ని రిలేట్ చేసి మనం కంక్లూజన్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ పొరపాటు ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్పాను. నేను ఆల్ మెన్ డ్రింక్ అని ఒక ఒక ప్రిమైస్ చెప్పాను. అంటే ఇక్కడ మెన్ అంటే మగాళ్ళు అనుకుందాం, మనుషులు అంటే మగాళ్ళు అనుకుందాం, మగాళ్ళందరూ తాగుతారు అనేది ఈ ప్రిమైస్ లో ఉన్న స్టేట్మెంట్ ఇది. రెండోది ఏమిటి, ఎక్స్ ఈజ్ ఆల్సో డ్రింకింగ్, ఎక్స్ కూడా తాగుడు చేస్తుంది, తాగుతుంది, ఎక్స్ కూడా తాగుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఆల్ మెన్ డ్రింక్, ఎక్స్ ఈజ్ ఆల్సో డ్రింకింగ్ అంటే ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ మ్యాన్ అయింది. అంతే కదా, మన కంక్లూజన్ అలాగే వచ్చింది కదా. దీన్ని చూస్తే ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ మ్యాన్ అని వచ్చిందిగా మనకి. కానీ మీరు ఇన్ రియాలిటీ మీరు ఆలోచించండి, ఇక్కడ ఆల్ మెన్ డ్రింక్ అంటే మొగాళ్ళందరూ తాగుతారు, ఎక్స్ ఈజ్ ఆల్సో డ్రింక్ అంటే ఎక్స్ ఎక్స్ ఉమెన్ అయితే అప్పుడు కూడా ఎక్స్ ఈజ్ ఆల్సో డ్రింకింగ్ కరెక్టేగా స్టేట్మెంట్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అనేటటువంటిది కరెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. కానీ ఇక్కడ లాజికల్ గా ఎలా కనిపిస్తుంది మనకి, కరెక్ట్ గానే కనిపిస్తుంది. అంచేత ఇది ఇలా ఇలా చెప్పకూడదు. ఈ తప్పు ఎందుకు జరిగింది అని అంటే, ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే హేతువు, ఇక్కడ హేతువు ఏంటి, డ్రింక్. ఇక్కడ అందరూ తాగుతున్నారు, ఎక్స్ తాగుతున్నాడు కనుక ఎక్స్ అందరిలోనూ ఉన్నాడు అని ఇదే ఇదే కేటగిరీ ఇచ్చేసాం మనం. ఎందుకని, హేతు ఇద్దరు తాగుతున్నారు కనుక ఇక్కడ హేతు అంటే మిడిల్ టర్మ్. అయితే ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమైందంటే, మనం మిడిల్ టర్మ్ ని హేతువుగా తీసుకొని కనెక్ట్ చేసేది ఏం చేస్తామండి, ఒక మేజర్ టర్మ్ ని ఒక మైనర్ టర్మ్ ని. అంటే ఒకటి మేజర్ ప్రిమైజ్ అయ్యి ఉండాలి, ఒకటి మైనర్ ప్రిమైజ్ అయ్యి ఉండాలి. ఇక్కడ మేజర్ ప్రిమైజ్ అంటే ఏం చెప్పుకున్నాం, యూనివర్సల్ స్టేట్మెంట్ ని మేజర్ ప్రిమైజ్ అని చెప్తాం మనం. మైనర్ ప్రిమైజ్ అంటే ఏమిటి, ఆ యూనివర్సల్ లో ఒక పార్ట్ కి అప్లై అయ్యేది మైనర్ ప్రిమైజ్ అని చెప్తాం మనం. ఇక్కడ మేజర్ ప్రిమైజ్ ఆల్ మెన్ డ్రింక్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఆల్సో డ్రింక్ అనేది ఎక్స్ కూడా మేజర్ టర్మే. ఎక్స్ అంటే ఎక్స్ ఒక్కటే అంతే. ఇంకా ఆ ఎక్స్ ఒక్కటే కనుక ఈయన ఆల్ కనుక ఎక్స్ కూడా మేజర్ టర్మే అవుతుంది. అంటే ఇక్కడ ఆల్మెన్ అనేది మేజర్ టర్మే అయింది, ఇక్కడ ఆల్మెన్ అనేది మేజర్ టర్మే అయింది. కానీ మనం ఏం చేసుకున్నాం, ఏమేమి ఇక్కడ ఎక్స్ అనేది మేజర్ టర్మే అయింది. కానీ మనం ఈ రెండింటిని ఈ డ్రింక్ అనే హేతువుతోటి కనెక్ట్ చేసి కంక్లూజన్ తీసుకున్నప్పుడు ఎక్స్ ని మైనర్ టర్మ్ కింద తీసుకున్నాం, ఇందులో ఒక పార్ట్ కింద. అది ఎక్కడ చెప్పారు, మీకు చెప్పలేదు కదా. అందుకని ఇక్కడ జరిగింది ఏమిటి, మిడిల్ టర్మ్ ఈజ్ కనెక్టెడ్ విత్ అదర్ మేజర్ టర్మ్ యాజ్ వెల్. ఇక్కడ రెండు మేజర్ టర్మ్సే, అటువంటిప్పుడు మీ కంక్లూజన్ తప్పైపోయింది. అది ఎప్పుడు రైట్ అవుతుంది మీ కంక్లూజన్, మేజర్ టర్మ్ ఒక మేజర్ ప్రమైజ్ ఒక మైనర్ ప్రమైజ్ అయితేనే మీకు అది రైట్ అవుతుంది. రెండు మేజర్ ప్రమైజ్లు అయితే అది కంక్లూజన్ తప్పింది. ఇది దీనికి ఎగ్జాంపుల్ అనమాట. హెన్స్ ఇది రాంగ్ కంక్లూజన్. ఇక్కడ ఎందుకు రాంగ్ కంక్లూజన్ జరిగింది, ఎక్స్ ని మనం మైనర్ టర్మ్ అనుకున్నాం, కాదు ఎక్స్ కూడా మేజర్ టర్మే. దీన్ని మనం ఏమంటామంటే, వెన్ ది మిడిల్ ఈస్ కనెక్టెడ్ విత్ మెనీ మేజర్ టర్మ్స్, ఇది ఒక ఇర్రెగ్యులర్ మిడిల్ అని అంటాం అనమాట. దీన్ని ఇర్రెగ్యులర్ మిడిల్ అంటే ఇట్ కెన్ కనెక్ట్ ఏ మేజర్ అండ్ మైనర్ ప్రమైసెస్ కానీ నాట్ టూ మేజర్ ప్రమైసెస్, ఇదన్నమాట. తర్వాతది విరుద్ధము. విరుద్ధము అంటే కాంట్రడిక్టరీ మిడిల్. అంటే ఇందులో విరుద్ధము అనగానే మనకు అర్థమైపోతుంది, విరుద్ధము అంటే ఆపోజిట్ అనే కదండి, ఆపోజిట్ ఆఫ్ దట్. ఇక్కడ ఏం జరుగుతుంది, వెన్ ది మిడిల్ టర్మ్ వ్యాలిడేట్స్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మేజర్ టర్మ్. అంటే మనం ఇక్కడ సాధ్యము అంటే ఏమిటండి, మేజర్ టర్మ్. మనం మేజర్ టర్మ్ నిరూపణ చేసుకోవాలి. దానికి గాని మనం చూస్తున్నటువంటిది ఒక హేతు ఉన్నది, ఆ హేతువుని మిడిల్ టర్మ్ అన్నాము. ఈ హేతువు యాక్చువల్ గా మీకు మేజర్ టర్మ్ ని క్వాలిఫై చేయడం పోయి, మేజర్ టర్మ్ ని ప్రూవ్ చేయడం పోయి, మేజర్ టర్మ్ కి అపోజిషన్ ని ఆపోజిట్ వస్తువుని ఇది ప్రూవ్ చేస్తుంది. దీన్ని కాంట్రడిక్టరీ అంటే కాంట్రడిక్టరీ మిడిల్ అని అందుకున్నాం. విరుద్ధము అంటే నిరూపించవలసిన దాన్ని వ్యతిరేకపు దాన్ని నిరూపిస్తోంది, నిరూపించవలసిన దాన్ని నిరూపించకుండా దాని వ్యతిరేక విషయాన్ని నిరూపిస్తోంది. దీనికి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఒకటి చూడండి. ది ఎయిర్ ఈజ్ హెవీ బికాస్ ఇట్ ఈస్ ఎంటీ. ఇక్కడ మీరు ఇందులో మీకు చెప్పాను, స్టేట్మెంట్ ని యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ అంతే. దాని సబబు ఎంతవరకు అనేది ఆలోచించకూడదు మీరు. సో ఇక్కడ ది ఎయిర్ ఈజ్ హెవీ బికాస్ ఇట్ ఈస్ ఎంటీ అంటే ఇక్కడ గాలి అనేటటువంటిది బరువుగా ఉంది ఎందుకంటే అది ఖాళీగా ఉంది కనుక అని ఇక్కడ స్టేట్మెంట్ చెప్పారు. ఇందులో ఏమైందంటే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కొండ గుర్తు, ఇది ఇలాగే గుర్తు పెట్టుకోవాలి. బికాజ్ అనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి. ది ఎయిర్ ఈజ్ హెవీ బికాజ్ ఇట్ ఈజ్ ఎంటీ. ఇటువంటి సెంటెన్స్ మీకు తప్పకుండా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి తెలియాల్సింది ఏమిటండి, మేజర్ టర్మ్ ఏది, మైనర్ టర్మ్ ఏది, ఈ తర్వాత కామన్ టర్మ్ ఏది, మిడిల్ టర్మ్ ఏది, ఇవి తెలియాలి కదా. ఇప్పుడు మనకు అవి ఎప్పుడు తెలుస్తాయి,
సిలోజిజం ఉంటే 3 సెంటెన్సులు ఉంటే మనకు తెలుస్తాయి. అంటే 2 ప్రెమైసెస్లు ఉంటే ఒక కంక్లూజన్ రాసుకుంటే అప్పుడు మనకి ఏది మేజర్ టర్మ్, ఏది మైనర్ టర్మ్, ఏది మిడిల్ టర్మ్ అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అలా లేదు. ఈ 2 ప్రెమైసెస్లు కలిపేసి ది ఎయిర్ ఈజ్ హెవీ బికాస్ ఇట్ ఈజ్ ఎంప్టీ. ఈ ఒక్క సెంటెన్స్ లోనే ఒక సిలోజిజం ఉంది. ఇందులో ఉన్నప్పుడు ఇట్లా ఈ బికాజ్ వచ్చింది అంటే సిలోజిజం అన్నట్టు లెక్క. ఇది ఒక సిలోజిజం కి ఈక్వివలెంట్ ఇది. ఇలా అయినప్పుడు ఇందులో మేజర్ టర్మ్ ఏది, మైనర్ టర్మ్ ఏది, కామన్ టర్మ్, మిడిల్ టర్మ్ ఏది అని అంటే బికాజ్ కు ముందుండే టర్మ్ ని మేజర్ టర్మ్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అలాగే, అది డెఫినేషన్ అది. అంటే దీన్ని లాజికల్ గా మాట్లాడుకుంటే అది ఎందుకు అలా అయిందో తెలుస్తుంది, కానీ ఇప్పుడు అదంతా వద్దు మనకి. మీరు ఇది కొండ గుర్తుగా పెట్టేసుకోండి. బికాజ్ కి ముందుండేటటువంటిది మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే సాధించవలసినది. ఇక్కడ ఇది బరువుగా ఉన్నది, గాలి బరువుగా ఉన్నది అనేది సాధించాలి. మనకి ఇక్కడ మైనర్ టర్మ్ ఏమిటి? ఎయిర్. ఇంతకీ ఇది ఎక్కడ మనం ప్రూవ్ చేస్తున్నది? ఎయిర్ విషయంలో. ఎయిర్ ఈజ్ హెవీ బికాజ్ ఇట్ ఈజ్ ఎంటీ అని అన్నాం. బికాజ్ ముందు కనుక హెవీ మేజర్ టర్మ్ అయింది, ఎంటీ అనేది ఆ హేతు అయింది, అంటే ఎంటీ అనేది మిడిల్ టర్మ్ అయింది. ఇక్కడ ఎయిర్ అనేటటువంటిది అంటే ఇంకా బికాజ్ లో ఈ మేజర్ టర్మ్ ముందు ఉండేటటువంటిది మైనర్ టర్మ్ అవుతుంది. ఎయిర్ అనేది మైనర్ టర్మ్ అయింది. ఎక్కడ బికాజ్ వచ్చినా ఇదే సిస్టమ్ కనిపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. బికాజ్ కి ముందుండేది మేజర్ టర్మ్, తర్వాత ఉండేది మిడ్ టర్మ్, మేజర్ టర్మ్ ముందుండేది మైనర్ టర్మ్. ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి. ఇందులో ఆ విధంగా మనకు వచ్చాయి. when the middle term validates the contradictory of the major term, దాని విరుద్ధ అని చెప్పాం మనం విరుద్ధము అని అంటే మనకి అంటే ఇండియన్ లాజిక్ లో మిడిల్ టర్మ్ వ్యాలిడేట్స్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మేజర్ టర్మ్. మన ఇండియన్ లాజిక్ లో ఉదాహరణలు వేరే ఇస్తారు. నేను 2 ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు. ఇండియన్ లాజిక్ లో ఉదాహరణ ఏమిటి తర్వాత చూపిస్తాయి. ఇక్కడ మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను టర్మ్స్. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇంట్రొడక్షన్. దీని తర్వాత ట్రూ ఎగ్జాంపుల్స్, వాట్ ఈస్ వాట్ ఇన్ యాజ్ పర్ ఇండియన్ లాజిక్, వాట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియన్ లాజిక్ అండ్ వాట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఇన్ వెస్ట్రన్ లాజిక్, రెండు కూడా చూద్దాం మనం. ఏ విధంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ సిద్ధాంతంలో ఎవరు చేశారు అనేది. సో ఇక్కడ వెన్ మిడిల్ టర్మ్ వ్యాలిడేట్స్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మేజర్ టర్మ్. ఇందులో మేజర్ టర్మ్ ఏంటి? హెవీ అనేటటువంటిది. మిడిల్ టర్మ్ ఏంటి ఇక్కడ? ఎంటీ అనేటటువంటిది. సో ఎంటీ అనేటటువంటిది మిడిల్ టర్మ్ దేన్ని మేజర్ టర్మ్ ని సపోర్ట్ చేయాలి, అంతే కదా. కానీ ఇక్కడ ఎంటీగా ఉండేది హెవీగా ఎలా ఉంటుందండి? ఉండదు కదా. ఎంటీగా ఉండేది లైట్ గా ఉంటుంది. స్టఫ్ ఉంటేనే హెవీగా ఉంటుంది. కనుక ఎంటీగా ఉండడము అనేటటువంటి హేతువు, మిడిల్ టర్మ్ అంటే హేతువు ఇక్కడ మనం సాధించవలసింది. హెవీ అని ఏదైతే ఎయిర్ ఈజ్ హెవీ అంటే అది సాధించాల్సింది. సో హెవీ అని సాధించవలసిన దానికి ఆపోజిట్ ని చెప్తోంది ఎంటీ అనేది, మిడిల్ టర్మ్. అంటే దీన్ని ఏమన్నాము? కాంట్రడిక్టరీ మిడిల్. అంటే దిస్ మిడిల్ ఈజ్ కాంట్రడిక్టింగ్ ది మేజర్ టర్మ్. యాక్చువల్ గా ఇట్ షుడ్ సపోర్ట్ ది మేజర్ టర్మ్. సాధ్యం అంటే అదే కదా, మిడిల్ షుడ్ సపోర్ట్. అలాంటిది ఇక్కడ కాంట్రడిక్ట్ చేస్తుంది. దీన్ని విరుద్ధము అని మనం అన్నాము అన్నమాట. సత్ప్రతిపక్షము అని అంటాం. సత్ప్రతిపక్షము అని అంటే ఏమిటంటే వెన్ దేర్ ఆర్ 2 మిడిల్ టర్మ్స్. మిడిల్ టర్మ్ అంటే హేతువు. నేను పదే పదే చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ దేర్ ఆర్ 2 మిడిల్ టర్మ్స్, మిడిల్ టర్మ్ అంటే హేతువు. 2 హేతువులు ఉన్నప్పుడు అవైలబుల్ 2 కాంట్రడిక్టరీ మేజర్ టర్మ్స్. అంటే ఒక రెండు స్టేట్మెంట్స్ మనం తీసుకుంటే 2 స్టేట్మెంట్స్ లోనూ ఇందులో ఒక మిడిల్ టర్మ్ ఉంది, అందులో ఒక మిడిల్ టర్మ్ ఉంది. ఈ 2 మిడిల్ టర్మ్స్ ఏం చేస్తున్నాయి అని అంటే ఇది ఒక మేజర్ టర్మ్ ని ప్రూవ్ చేస్తుంటే, ఈ మిడిల్ టర్మ్ ఒక మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే సాధ్యము, మిడిల్ టర్మ్ అంటే హేతువు. ఈ హేతువు ఒక సాధ్యాన్ని నిరూపణ చేస్తుంటే ఇంకొక ప్రిమైసెస్ లో ఉండేటటువంటి, ఇంకొక స్టేట్మెంట్ లో ఉండేటటువంటి, కంక్లూజన్ లో ఉండేటటువంటి హేతువు ఈ ఈ ఇక్కడ ఏదైతే మేజర్ టర్మ్ ఉందో దీని ఆపోజిట్ ని అది సపోర్ట్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమిటంటే దీన్ని సత్ప్రతిపక్షము అని అంటాం మనం. దీన్ని వీళ్ళు ఏమిటంటే యాంటీథీసిస్ అని అంటారు, లేకపోతే ఇన్ఫరెన్షియలీ కాంట్రడిక్టెడ్ మిడిల్. ఇన్ఫరెన్షియల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఫరెన్స్ అంటే అనుమాన ప్రమాణము. అంటే అనుమానం ద్వారా మిడిల్ టర్మ్ 2 కాంట్రడిక్టరీ మేజర్ టర్మ్స్ ని ప్రూవ్ చేస్తున్నది అని అర్థం అనమాట. ఉదాహరణ చూడండి, మీకు అర్థమవుతుంది. ఐసే వన్ స్టేట్మెంట్, వన్ కంక్లూజన్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ కోల్డ్. ఇందులో చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి, మీరు చెప్తే చెప్పచ్చు మీరు కూడా బికాజ్ ఇక్కడ ఉన్నది కనుక మీకు ఇందులో మేజర్ టర్మ్ ఏది ఇందులో? గుడ్.
మేజర్ టర్మ్ ఏది? మేజర్ టర్మ్ అంటే బికాజ్ కు ముందు ఉండేది అని చెప్పాను. ఈ గుడ్ ఇది సాధించాల్సింది. మేజర్ టర్మ్ అంటే సాధ్యము, సాధించాల్సింది. ఆల్కహాల్ ఈజ్ గుడ్ అనేది సాధించాల్సింది. అందుకని గుడ్ అనేది మేజర్ టర్మ్ అయింది కదా. తర్వాత గుడ్ ముందుండేది ఆల్కహాల్ మైనర్ టర్మ్ అయింది. అంటే మనం ఇక్కడ రిలేషన్ బిట్వీన్ మైనర్ టర్మ్ అండ్ మేజర్ టర్మ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ అనేది మనం సాధించాలి. కనుక ఇది ఇది సాధ్యము అయింది. ఏ తర్వాత ఉండేది కామన్ టర్మ్ బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ కోల్డ్. ఇక్కడ రీజన్ ఏంటి? బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ కోల్డ్ అనేది రీజన్. మీకు ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే హేతువు అనేది ఒక గుడ్ అనేటటువంటి మేజర్ టర్మ్ ని సపోర్ట్ చేస్తున్నది. ఈ సెంటెన్స్ పక్కన పెట్టండి. రెండో కంక్లూషన్కి వెళ్ళండి. ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ బికాజ్ ఇట్ కాజెస్ లివర్ ఫెయిల్యూర్. ఇక్కడ అదే ఆల్కహాల్ అదే మైనర్ టర్మ్ మళ్ళీని ఇక్కడ ఏం చేస్తుంది? ఇది ఆ మైనర్ టర్మ్ సంబంధించి ఇక్కడ మేజర్ టర్మ్ ఏంటి? నాట్ గుడ్. ఇక్కడ గుడ్, ఇక్కడ నాట్ గుడ్. ఇక్కడ ఏమిటి? ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమిటి అంటే ఇక్కడ హేతు ఏమిటి? బికాస్ ఇట్ కాజెస్ లివర్ ఫెయిల్యూర్. కాజెస్ లివర్ ఫెయిల్యూర్ అనేటువంటిది మిడిల్ టర్మ్. కాజెస్ లివర్ ఫెయిల్యూర్ వల్ల ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేది కరెక్టే కదా. సో దిస్ రీజన్, ఈ హేతువు కాజెస్ లివర్ ఫెయిల్యూర్ అనే హేతువు నాట్ గుడ్ అనే సాధ్యాన్ని మనకి సాధించి పెడుతున్నది. ఈ గుడ్ నాట్ గుడ్ ఏమిటండి? బోత్ ఆర్ టోటల్ మ్యూచువల్లీ అపోజింగ్, కాంట్రడిక్టరీ. అంచేత ఇక్కడ మిడిల్ టర్మ్స్ రెండు ఉండి రెండు కాంట్రడిక్టింగ్ మేజర్ టర్మ్స్ ని అవి సపోర్ట్ చేస్తున్నాయి. దీన్ని అందుకనే ఇన్ఫరెన్షియల్లీ కాంట్రడిక్టెడ్ మిడిల్ అని అంటాం. దీన్ని ఇది సత్ప్రతిపక్షము అని అంటే ఇవి రెండు ఈ మిడిల్ టర్మ్స్ రెండు సత్ప్రతిపక్షము అని అంటాం అనమాట. మనం రెండు ఫ్రెండ్లీగా ఉన్నాయి అని అర్థం. అంతే. అంటే రెండు కరెక్టే చెప్తున్నాయి, కాకపోతే అది చెప్పే రెండు కూడా ఆపోజిట్ క్వాలిటీస్. అందుకని ఇది సత్ప్రతిపక్షము అని అంటాం. అసిద్ధ, అసిద్ధము అంటే ఏమిటి? సిద్ధంగా లేకపోవడం అంతే. నా ప్లస్ సిద్ధ అసిద్ధ. కానీ అన్ప్రూవ్డ్ మిడిల్ అంటే ఇక్కడ మనకి ఇందులో ఉండేటటువంటి హేతు ఏదైతే ఉందో మిడిల్ టర్మ్, అది ప్రూవ్ చేయడానికి కరెక్ట్ గా లేదా, మిడిల్ టర్మే రాంగ్ గా ఉన్నది అనమాట. దట్ కెనాట్ బి ప్రూవ్డ్ వెన్ ది రిలేషన్ బిట్వీన్ ది మిడిల్ టర్మ్ అండ్ ది మైనర్ టర్మ్ కెనాట్ బి ప్రూవ్డ్. అంటే అర్థం ఏమిటనమాట? మీ మిడిల్ టర్మ్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ మిడిల్ టర్మ్, ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మిడిల్ టర్మ్. అది అన్అప్రూవ్డ్, అది కరెక్ట్ మిడిల్ టర్మ్ కాదు, తప్పు మిడిల్ టర్మ్ తీసుకున్నారు అని అనమాట. ఇక్కడ మీరు దీన్ని ఏం చేద్దామంటే అర్థం చేసుకుందుకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇస్తాను వీటికి నేను, అందుకని టైం పడుతుందని చెప్పాను. కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు. షాడోస్ ఆర్ లిక్విడ్ బికాస్ ఇట్ హ్యాస్ స్పీడ్. ఈ సెంటెన్స్ లో సంబద్ధత గురించి ఆలోచించకండి. షాడోస్ కదులుతూ ఉంటాయి కదండి. అంచేత కదిలేది ఏమిటండి? స్పీడ్ గా కదిలేది ఏంటి? ఒక ప్రవాహం, ఒక లిక్విడ్ అయితే ప్రవహిస్తుంది, షాడోస్ కూడా ప్రవహిస్తాయి, కదులుతాయి. కనుక ఇక్కడ దీని అర్థం ఏంటి? షాడోస్ ఆర్ లిక్విడ్ బికాజ్ ఇట్ హ్యాస్ స్పీడ్. షాడో అనే దానికి ఒక స్పీడ్ ఉన్నది కనుక అనేది షాడోస్ అన్ని కూడా లిక్విడ్స్ అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ఇలా చెప్పాడు. ఇందులో ఏముంది? బికాజ్ ముందు ఉన్నది కనుక లిక్విడ్ అనేది మేజర్ టర్మ్ అయింది. ఇందులో ఈ స్పీడ్ అనేటటువంటిది మిడిల్ టర్మ్ అయింది, అంటే హేతు అయింది. షాడో అనేది మైనర్ టర్మ్ అయింది. ఇక్కడ షాడోని లిక్విడ్ ని మీరు రిలేషన్ చెప్తున్నారు. దీనికి చెప్పేటటువంటిది స్పీడ్ అనేటటువంటి మీరు కామన్ టర్మ్ తీసుకుంటున్నారు. లిక్విడ్ ఫ్లో స్పీడ్లీ, షాడోస్ మూవ్ స్పీడ్లీ. దేర్ ఫోర్ షాడోస్ ఆర్ లిక్విడ్ అని చెప్తున్నారు మీరు. ఇదనమాట. అంటే దీన్ని మీరు బికాస్ తో వచ్చేది కన్క్లూషన్. ఈ కంక్లూషన్ కాదు, ఒక సిలాజిజం. బికాస్ తో వచ్చేది ఒక కంప్లీట్ సిలాజిజం. ఈ బికాస్ తో వచ్చే సెంటెన్స్ లో రెండు ప్రిమైసెస్ లోనూ ఒక కంక్లూజన్ ఉంటాయి. ఇందులో ఏమిటనమాట? షాడోస్ ఆర్ లిక్విడ్ అనేది కంక్లూజన్ అవుతుంది. షాడోస్ హ్యావ్ స్పీడ్ ఒక ప్రిమైసెస్, లిక్విడ్ హ్యాజ్ స్పీడ్ అంటే లిక్విడ్ ఫ్లోస్ స్పీడ్ కదా, ఫ్లోస్ ఫాస్ట్. అంచేత ఇక్కడ స్పీడ్ అనేటటువంటిది మిడిల్ టర్మ్ కనుక షాడోస్ ఆర్ లిక్విడ్ అని మీరు కంక్లూజన్ రాస్తే దీన్ని షాడోస్ ఆర్ లిక్విడ్ బికాజ్ ఇట్ హ్యాస్ స్పీడ్ అని వచ్చింది మనకి. ఇది కంక్లూజన్. ఇది ఎందుకు తప్పింది? అది షాడోస్ కి లిక్విడ్ స్పీడ్ అనేది దానంతట దానికి ఉంటుంది, షాడోకి స్పీడ్ దానంతట దానికి ఉండదు కదండి. షాడో అనేది వస్తువు కదిలితే షాడో కదులుతుంది, లేకపోతే కదలదు. దానికి ఒరిజినల్ గా స్పీడ్ అనేది లేదు. కనుక ఇది మిడిల్ టర్మ్ ఈజ్ రాంగ్. ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్ దట్ షాడోస్ హ్యావ్ స్పీడ్ అనేది యూ కెనాట్ ప్రూవ్. షాడోస్ డూ నాట్ హ్యావ్ స్పీడ్. ఇఫ్ ది థింగ్ మూవ్స్, ది షాడో మూవ్స్, అదర్వైజ్ ఇట్ వోంట్ మూవ్. సో ఇట్ హాస్ నో స్పీడ్. కనుక ఈ మిడిల్ టర్మ్ ని మనం తప్పు తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ కంక్లూజన్ వచ్చింది. దీన్ని అసిద్ధము, లేనిది, అన్అప్రూవ్డ్ మిడిల్ అని అంటాం మనం. తర్వాత బాధితము. ఇది చాలా మీకు ఈజీగా అర్థమైపో. నాన్ ఇన్ఫరెన్షియలీ
కాంట్రడిక్టెడ్ మిడిల్. ఇక్కడ కూడా ఏమిటంటే మిడిల్ టర్మ్ మనకి ఇక్కడ ఆ ఉదాహరణ చూడండి. ఫైర్ ఈజ్ కోల్డ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్. నిప్పు అనేది ఒక పదార్థం. పదార్థాలన్నీ ఎలా ఉంటాయండి? ఇప్పుడు మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ చల్లగానే ఉంటాయి. నిప్పు కూడా ఒక పదార్థమే కనుక నిప్పు చల్లగా ఉంటుంది అని చెప్పారు. ఈ వచ్చింది రాంగా రైట్? అది ఫైర్ కోల్డ్ గా ఎందుకు ఉంటుందండి? సో ది కంక్లూజన్ వెంట్ రాంగ్. ఇది ఎందుకు వెంట్ రాంగ్ అన్నమాట? ప్రత్యక్ష ప్రమాణానికి వెళ్ళారనుకోండి, నిప్పును ముట్టుకుంటే చల్లగా ఉందో లేదో తెలుస్తుంది కదా. అంచేత మరొక ప్రత్యక్ష ప్రమాణం చేత, అంటే నాన్ ఇన్ఫరెన్షియల్లీ, అనుమానం ద్వారా కాకుండా అని అర్థం అనమాట. అందుకే దీన్ని వాళ్ళు బాధితాన్ని వెస్టర్న్ లాజిక్ లో నాన్ ఇన్ఫరెన్షియల్లీ కాంట్రడిక్టెడ్ మిడిల్. నిజంగా వీళ్ళ టర్మ్స్ ఈజీగా ఉంటాయి, స్పెసిఫిక్ గా చూస్తే అర్థమైపోతుంది. నాన్ ఇన్ఫరెన్షియల్లీ అంటే మీరు అనుమాన ప్రమాణాన్ని పక్కన పెట్టి వేరే ప్రమాణంతో చూడండి. ప్రత్యక్ష ప్రమాణం నిప్పును ముట్టుకొని చూడండి, వేడిగా ఉందో చల్లగా ఉందో తెలుస్తుంది. ఈ లాజిక్ ఎగిరిపోతుంది. ఇది ఎందుకనమాట? ఎలా ఎగిరిపోయింది? దీనికి కారణం ఏమిటనమాట? యువర్ లాజిక్ ఈజ్ అపోజ్డ్ బై అనదర్ ప్రమాణం, బై అనదర్ మెజర్. దీన్ని ఏమన్నాడంటే కాంట్రడిక్టెడ్ అపోజ్డ్ బై ఏ స్ట్రాంగర్ ప్రమాణ, కాంట్రడిక్టెడ్ త్రూ సెల్ఫ్ పర్సెప్షన్. అంటే మనకు వచ్చినటువంటి ప్రత్యక్ష అనుభవం ద్వారా, సెల్ఫ్ పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇక్కడ మీరు కనిపెట్టినటువంటి సాధించినటువంటి విషయము కాంట్రడిక్ట్ అయింది. అంచేత మీరు ఇక్కడ దీన్ని నాన్ ఇన్ఫరెన్షియల్లీ కాంట్రడిక్టెడ్ మిడిల్ అని అన్నారు. ఇది ఒక టర్మ్. ఇక్కడికి ఏం చేస్తారంటే ఇవి ఇంతే. ఈ టర్మ్స్ మీకు తెలిస్తే ఇండియన్ లాజిక్ లోవి, దాని ఈక్వివలెంట్ వెస్టర్న్ లాజిక్ లోవి ఇవి తెలిస్తే సరిపోతుంది. ఇందులో మనం అసిద్ధము అనేది ఒకటి చెప్పుకున్నాం. మనం ఆశ్రయాసిద్ధము, స్వరూపాసిద్ధము, వ్యాప్యత్వాసిద్ధము అని చెప్తాం. మనము అసిద్ధము అంటే ఏం చెప్పామో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అన్ప్రూవ్డ్, అన్అప్రూవ్డ్ మిడిల్, నాట్ ప్రూవ్డ్, అన్ప్రూవ్డ్ మిడిల్ and unapproved middle. When the relation between the middle term and the minor term cannot be proved, ఇవి గుర్తుండాలి. When the relation between the middle term and the minor term cannot be proved, దాన్ని అసిద్ధము అని అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ when the minor term is false, అది ఒక ఆశ్రయాసిద్ధము అని అంటాం. ఇందులో మనం ఇక్కడ కంక్లూజన్ తప్పైతే అర్థం ఏమవుతుంది అనమాట? ఇట్స్ ఎ రిలేషన్ బిట్వీన్ ది మైనర్ టర్మ్ అండ్ మేజర్ టర్మ్ కనుక మైనర్ టర్మ్ అయినా తప్పు ఉండాలి, మిడిల్ టర్మ్ అయినా తప్పు ఉండాలి. అంచేత దాన్ని బట్టి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసిద్ధాలు వస్తాయి, సిద్ధాలు కానివి. ఆశ్రయ సిద్ధం అని అంటే వెన్ మైనర్ టర్మ్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఉదాహరణ, స్కై ఫ్లవర్ ఈజ్ ఫ్రాగ్రెంట్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ లోటస్. ఇక్కడ స్కై ఫ్లవర్ అనేది అసలు ఉంటుందా? ఆకాశ పుష్పం, మనం సంస్కృతంలో చదువుకున్న ఎగ్జాంపుల్ ఇది. స్కై ఫ్లవర్ అనేది ఉండదు. అంటే ఇక్కడ మైనర్ టర్మ్ ఈజ్ ఫాల్స్, మైనర్ టర్మ్ ఈజ్ ఫాల్స్. అంచేత ఇందులో దీన్ని ఆశ్రయ సిద్ధము అంటాం. అంచేత స్కై ఫ్లవర్ ఈజ్ ఫ్రాగ్రెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ లోటస్, బికాజ్ ఆల్ లోటసెస్ ఆర్ ఫ్రాగ్రెంట్ అని అర్థం అనమాట. బట్ ఇట్స్ నాట్ ఎగ్జిస్టెంట్, ది మైనర్ టర్మ్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. దేర్ఫోర్ దిస్ కంక్లూజన్ ఈజ్ లా. ఇది అసలు ఫ్లవరే లేకపోతే ఇంకా దానికి ఫ్రాగ్రెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది? సో ది కంక్లూజన్ ఈజ్ రాంగ్. ఇది ఒక ఫ్యాలసీ. ఇంకో స్వరూప సిద్ధము. ఇక్కడ ఏమిటంటే మిడిల్ టర్మ్ ఈజ్ రియల్. ఇక్కడ మిడిల్ టర్మ్ కరెక్టే, బట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ ది మైనర్ టర్మ్. ఇవన్నీ చూడండి, మైనర్ టర్మ్ మీదే వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనకు అసిద్ధము అనేది మైనర్ టర్మ్ వల్లే కదా. రిలేషన్ ఆఫ్ మైనర్ టర్మ్ విత్ ది యూనివర్సల్ మేజర్ టర్మ్, ఇదే కదా మనకు వచ్చేది. సో స్వరూపాసిద్ధం అంటే ఉదాహరణ ఏమిటంటే వర్డ్ ఈజ్ ఏ క్వాలిటీ బికాజ్ ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ఐస్. మాట అనేటటువంటిది అది ఒక లక్షణము, ఒక గుణము, ఎందుకంటే అది మనం చూస్తున్నాం కనుక అని ఉంది ఎగ్జాంపుల్. ఇలాగే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇందులో మనం మాట అనేది చూస్తామండి, వింటాము. అంటే ఇక్కడ మనం ప్రమాణం తప్పు అనుకుంటున్నాం, తప్పు రాసాము. బికాజ్ ఇట్ కెన్ బి సీన్ అని రాస్తున్నాం. నో, పర్సెప్షన్ కాదు కదా అది, విజువల్ పర్సెప్షన్ కాదుగా. ఇట్స్ ఓన్లీ బై హియరింగ్ యూ నో ది వర్డ్. బికాజ్ ఉంది కనుక క్వాలిటీ ఈజ్ ది మేజర్ టర్మ్, వర్డ్ ఈజ్ ఏ మైనర్ టర్మ్. మైనర్ టర్మ్ కెన్ బి సీన్ అనేది తప్పు కదా. అంచేత కెన్ బి సీన్ అనేది ఒక ప్రమాణం ఉంది, మిడిల్ టర్మ్ ఇస్ కరెక్ట్. బట్ దిస్ మిడిల్ టర్మ్ అంటే ఈ హేతువు ఇట్ డస్ నాట్ మ్యాచ్ ది మైనర్ టర్మ్. దీన్ని స్వరూప సిద్ధము అని అన్నారు. వ్యాప్యత్వ సిద్ధము అని ఉంది ఇంకొకటి మూడోది. మూడు రకాలు. ఆశ్రయం వల్ల అసిద్ధం, స్వరూపం వల్ల అసిద్ధం. ఇక్కడ స్వరూపము అంటే మిడిల్ టర్మ్ యొక్క స్వరూపం వల్ల. అలాగే వ్యాప్యత్వ అసిద్ధం, వ్యాప్యత్వం వల్ల అసిద్ధము. ఇక్కడ కూడా ఏమిటనమాట, మిడిల్ టర్మ్ అనేది మైనర్ టర్మ్ ప్రూవ్ చేయదు. ఉదాహరణకి ది హిల్, మిడిల్ టర్మ్ డస్ నాట్ ప్రూవ్ ది మైనర్ టర్మ్. ది హిల్ ఈ స్మోక్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫైర్ అన్నాం మనం.
కొండ మీద పొగ ఉంది ఎందుకంటే అది నిప్పు ఉన్నది అని ఇది సిచ్యువేషన్ బికాజ్ ఉంది కనుక స్మోక్ అనేది మేజర్ టర్మ్, హిల్ అనేది మైనర్ టర్మ్, ఫైర్ అనేది కామన్ టర్మ్. ఇది మనకి మిడిల్ టర్మ్. ఇందులో ఏమవుతుంది, ఫైర్ అనేటటువంటిది మిడిల్ టర్మ్ డస్ నాట్ ప్రూవ్ ది మైనర్. ఈ ఫైర్ అనేది హిల్ దగ్గర ప్రూవ్ కాదు. కాదు హిల్ మీద ఫైర్ ఉన్నదని ప్రూవ్ ఎందుకు కాదు అంటే, హిల్ స్మోక్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫైర్. ఫైర్ లేకపోయినా కూడా స్మోక్ రావచ్చు. ఎందుకంటే పొగమంచు ఉందనుకోండి, ఫాగ్ ఉందనుకోండి, ఫాగ్ ని మనం అంటే పొరపాటు పడ్డమే కదా ఫాల్సీ అంటే. మనం స్నోని అంటే ఫాగ్ ని మనము స్మోక్ అని పొరపాటు పెడితే ఏమవుతుందండి, దాని స్మోక్ అనుకుంటే ఇట్ హాస్ ఫైర్ అని చెప్తాం. తప్పు కదా, దట్స్ నాట్ స్మోక్. అంచేత ఇక్కడ మనం ఇక్కడ కూడా ఏమిటంటే మైనర్ టర్మ్ పొరపాటు పడ్డము. అంటే ఇక్కడ ఉన్న మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అది మైనర్ టర్మ్ ని సపోర్ట్ చేయటం లేదు. మిడిల్ టర్మ్ డస్ నాట్ ప్రూవ్ ది మైనర్ టర్మ్. ఇది వ్యాప్యత్వ సిద్ధము అని అంటాం మనం. ఫాలసీస్ లో రెండు రకాలు ఉంటాయి, ఫార్మల్ ఫాలసీస్, ఇన్ఫార్మల్ ఫాలసీస్. ఫార్మల్ ఫాలసీస్ అంటే మనం డిడక్టివే కదా, ఎప్పుడైనా కానీ సిలోజిజం లో రెండు ప్రెమిసెస్ నుంచి డెడ్యూస్ చేస్తాం. అలా డెడ్యూస్ చేసేదాన్ని డిడక్టివ్ ఫాలసీ అంటాము, దాన్ని ఫార్మల్ ఫాలసీ అంటాం. కొంచెం ఫాస్ట్ గా చెప్తాను, ఫాలో అవ్వండి. ఫార్మల్ ఫాలసీ మీన్స్ మీరు స్ట్రక్చర్ ఆఫ్ ఏ సిలోజిజం లోకి వెళ్ళినప్పుడు రెండింటి నుంచి దీన్ని డిడక్ట్ చేసి మనం రాస్తాం కనుక దాన్ని డిడక్టివ్ ఫాలసీ అంటాము. ఈ డిడక్టివ్ ఫాలసీస్ ని ఫార్మల్ ఫాలసీస్ అని చెప్పేసి మనం అంటాము. రెండోది ఇన్ఫార్మల్ ఫాలసీ. ఇక్కడ ఇన్ఫార్మల్ ఫాలసీలో డిడక్షన్ ఏమి ఉండదు, అసలు రీజనింగే తప్పు చెప్తాం మనం. ఒక లాజికల్ గా చెప్పకుండా తప్పుడు రీజన్ చెప్పేస్తాం. ఇప్పుడు నేను అన్నాను చూడండి, ఫాగ్ ని చూసి స్మోక్ అనుకుంటే మీరు తప్పుడు రీజన్ చెప్తున్నారు. అక్కడ డిడక్షన్ లో తప్పేం లేదు, డిడక్షన్ కరెక్టే, కానీ మీరు చెప్పిన రీజనింగే తప్పు, మీ అబ్జర్వేషనే తప్పు. దీన్ని ఇన్ఫార్మల్ ఫాలసీస్ అని అంటాము. ఈ ఉదాహరణలు చూడాల్సి వస్తే ఇక్కడ లాజికల్ ఫాలసీలో మీరు చూడండి, చైనా డస్ నాట్ లైక్ అవర్ రూలింగ్ పార్టీ, సోహన్ డస్ నాట్ లైక్ అవర్ రూలింగ్ పార్టీ. అంటే చైనాను రూలింగ్ పార్టీ మన రూలింగ్ పార్టీని ఇండియన్ లైక్ చేయదు, సోహన్ ఇండియన్ లైక్ చేయడు కనుక సోహన్ ఈజ్ ఏ చైనీస్ ఫెలో, ఏ చైనా సపోర్టర్ అని అనొచ్చునా అంటే అనకూడదు. ఎందుకంటే డిడక్షన్ కరెక్ట్ కాదు. ఈవిడే జర్మనీ వాడు అయితే కూడా మన రూలింగ్ పార్టీని వ్యతిరేకించకూడదని ఏముంది. సో దిస్ ఈజ్ ఏ డిడక్షన్ ద్వారా వచ్చినటువంటి ఫాలసీ. ఇటువంటి దాన్ని ఫార్మల్ ఫాలసీ అంటాము. ఇన్ఫార్మల్ ఫాలసీ అంటే ఏమిటంటే చూడండి, ఏ ఫెదర్ ఈజ్ లైట్. ఇక్కడ లైట్ అంటే అర్థం ఏమిటి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అప్పుడు ఒక మాట చెప్పాను నేను. మిడిల్ టర్మ్ అంటే ఈ మూడు టర్మ్స్ రెండు ప్రిమైసెస్ లోనూ ఉండే మేజర్ టర్ము, మైనర్ టర్ము, మిడిల్ టర్ము ఒకే అర్థంలో వాడబడాలి. ఒక చోట ఒక అర్థంలో, ఇంకో చోట ఇంకొక అర్థంలో ఉంటే యూ కెనాట్ రిలేట్ కదా. దానికి ఇక్కడ ఉదాహరణ మీకు బాగా అర్థం అవుతుంది, ఆ రూల్ చెప్పుకున్నది ఎందుకు అనేది చూడండి. ఏ ఫెదర్ ఈజ్ లైట్ అంటే ఏక్ అనేది తేలిగ్గా ఉంటుంది. లైట్ థింగ్స్ కెనాట్ బి డార్క్ అంటే లైట్ థింగ్స్ అంటే ఇక్కడ ప్రకాశమానమైన వస్తువులు చీకటిగా ఉండలేవు, నల్లగా ఉండలేవు. లైట్ థింగ్స్ కెనాట్ బి డార్క్ అంటే ఇక్కడ మీరు చేస్తున్నది ఏమిటి, ఏ ఫెదర్ ఈజ్ లైట్, లైట్ థింగ్స్ కెనాట్ బి డార్క్. అంచేత ఇక్కడ మనం ఏమంటున్నాం, ఏ ఫెదర్ కెనాట్ బి డార్క్. ఈ లైట్ కామన్ కొట్టేసి కామన్ టర్మ్ అనుకుని ఇక్కడ మనం ఏ ఫెదర్ కెనాట్ బి డార్క్ మేక్స్ నో సెన్స్. ఎందుకని, ఇక్కడ లైట్ కి అర్థం వేరు, ఇక్కడ లైట్ కి అర్థం వేరు. ఇక్కడ లైట్ అంటే తేలిక అనే అర్థంలో వాడాము, ఇక్కడ లైట్ అనేటటువంటిది ప్రకాశమానమైనటువంటిది, ఇల్యూమినేటింగ్ అనేటటువంటి దాంట్లో వాడాము. అంచేత మిడిల్ టర్మ్ రెండు డిఫరెంట్ మీనింగ్స్ లో వాడాము మనం. అలా వాడకూడదు దాన్ని. ఆ డిఫరెంట్ మీనింగ్స్ లో వాడితే ది రిలేషన్ డస్ నాట్ హోల్డ్ గుడ్, యువర్ కంక్లూజన్ గోస్ ఇన్వాలిడ్ అని అంటాం మనం. ఎందుకని దీన్ని ది ఫ్యాలసీ డ్యూ టు అంబిగ్యూటీ ఇన్ మీనింగ్. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, ఫాలసీస్. ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను, ఓపికగా కూర్చోండి, లేట్ అవుతుంది. సో ది ఫ్యాలసీ డ్యూ టు అంబిగ్యూటీ ఇన్ మీనింగ్ ఇస్ కాల్డ్ ఈక్వివోకేషన్ ఫ్యాలసీ అని అంటాం. పరీక్షలో ఇలాగే ఇస్తాడు మీకు. పరీక్షలో ఇటువంటి ఎగ్జాంపుల్ ఒకటి వచ్చి మీకు చూడగానే అర్థమైపోతుంది వేరు మీనింగుల వల్ల వీడు తప్పు చెప్తున్నాడు అని. ఇది దిస్ ఫ్యాలసీ ఈక్వివోకేషన్ ఫ్యాలసీ ఇట్లా 4 పేర్లు ఇస్తాడు. మనం ఒక 20 పేర్లు చూద్దాం. ఆ 4 పేర్లలో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా డిఫరెంట్ మీనింగ్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ వల్ల వస్తే దట్ ఈస్ కాల్డ్ ఈక్వివోకేషన్ ఫాలసీ అని అంటాం. ఇది ఇన్ఫార్మల్ ఫాలసీ. ఇక్కడేమీ డిడక్షన్ ఏమీ లేదు, మీరు అర్థం చేసుకోవడం తప్పు అంతే. దాన్ని సెంటెన్స్ లో అర్థం చేసుకోవడం తప్పు ప్రిమైసెస్ ని. తర్వాత ఇక్కడ నుంచి కొన్ని ఫాలసీస్ మనం చూద్దాం. ఇంకా కొన్ని ఫాలసీస్ కూడా నేను మీకు చెప్తాను. ఏ ఫ్యాలసీ ఆఫ్ డివిజన్, ఇవి కొంచెం స్పీడ్ గా చెప్పేస్తాను, మీకు అర్థమైపోతాయి. ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ అంటే ఏమిటంటే డివైడ్ చేయడం వల్ల చేసేటటువంటి తప్పు. ఇట్ ఈస్ ది ఎర్రర్ ఇన్ ది లాజిక్ దట్ అక్కర్స్ when one reasons that something is true for a whole must also be true of all or some of its parts. Second grade in Jefferson Elementary School eats a lot of ice cream.
అంటే ఈ ఎలిమెంటరీ స్కూల్లో సెకండ్ గ్రేడ్ వాళ్ళు బోళ్ళంతా ఐస్ క్రీమ్ తినేస్తారు. కార్లోస్ అనేవాడు ఈ అబ్బాయి ఈ ఎలిమెంటరీ స్కూల్లో వాడు 2వ క్లాసులో ఉన్నవాడు. దేర్ ఫార్ దీన్ని బట్టి మీకు ఏమొచ్చింది? కార్లోస్ ఈట్స్ లాట్ ఆఫ్ ఐస్ క్రీమ్. సెకండ్ గ్రేడ్ లో చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ తింటారు. అంటే కంపేర్ టు సే థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ వాళ్ళకి సెకండ్ గ్రేడ్ లో తెగ ఐస్ క్రీమ్ తినేస్తారు. వీడు కార్లోస్ అనేవాడు సెకండ్ గ్రేడ్ పిల్లాడు, సెకండ్ గ్రేడ్ లో ఉన్న పిల్లాడు. తినని వాళ్ళలో ఉండొచ్చుగా. దేర్ ఫోర్ కార్లోస్ ఈట్స్ లాట్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనేది తప్పింది కదా. దీన్ని ఏమంటామంటే ఫ్యాలసీ ఆఫ్ డివిజన్. అంటే ఒక ఒక లాట్లో ఉండేటటువంటి దాన్ని మనం ఒక పార్ట్కి అప్లై చేస్తున్నాం. ఫ్యాలసీ ఆఫ్ డివిజన్. ఒక లాట్ లో ఉండేటటువంటి క్వాలిటీని ఒక పార్ట్కి అప్లై చేస్తున్నాం. దిస్ ఈజ్ రాంగ్, అలా అప్లై చేయకూడదు. ఫ్యాలసీ ఆఫ్ కంపోజిషన్, దిస్ ఈజ్ అదర్వైజ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? arises when one infers that something is true of the whole from the fact that is true of some part of the whole. This tire is made of rubber. టైర్ అనేది రబ్బర్ తో తయారు చేస్తాము. మరి కారు ఉంది, కారుకి టైర్ ఉంది. టైర్ రబ్బర్ తో చేస్తాం కనుక ఆ కార్ అంతా రబ్బర్ తో చేశారు అని మనం అనకూడదు. ఫ్యాలసీ ఆఫ్ కంపోజిషన్ ఏమిటంటే ఒక పార్ట్ కు ఉండే క్యారెక్టరిస్టిక్ ని మనం కారు మొత్తానికి అప్లై చేయకూడదు. ఫ్యాలసీ ఆఫ్ కంపోజిషన్ అంటే ఒక పార్ట్ ని పట్టుకొని మనం దాన్ని మొత్తానికి అప్లై చేయకూడదు. తర్వాత ఫ్యాలసీ ఆఫ్ యాక్సిడెంట్. కొన్ని చోట్ల యాక్సిడెంటల్ గా తప్పులు జరుగుతాయి. ఉదాహరణకి ఎవడో ఒకడిని కత్తితో పొడి చేశాడు, అది క్రైమే కదా. ఒక మనిషిని కత్తితో కొయ్యడం అంటే క్రైమే కదా. సో అక్కడ ఏమైంది? వాడు క్రిమినల్ అయ్యాడు. సర్జన్ కూడా పేషెంట్ ని కత్తితో కోస్తాడు, ఇది కత్తితో కొయ్యడమే కదా. అప్పుడు సర్జన్ క్రిమినల్ అవుతాడా? అవడం. ఇది యాక్సిడెంటల్ ఫ్యాలసీ అంటాం. వెన్ అన్ ఎక్సెప్షన్ టు ఏ రూల్ ఆఫ్ థంబ్ రూల్ నుంచి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఫ్యాలసీ ఆఫ్ యాక్సిడెంట్ అంటే. ఉదాహరణ, కటింగ్ పీపుల్ విత్ నైవ్స్ ఈజ్ ఏ క్రైమ్. సర్జన్స్ కట్ పీపుల్ విత్ నైవ్స్, సర్జన్స్ ఆర్ క్రిమినల్స్. ఈ రెండు ప్రిమైసెస్ నుంచి సర్జన్స్ ఆర్ క్రిమినల్స్ అని మనకి కంక్లూజన్ వస్తుంది. ఎందుకంటే హూ ఎవర్ కట్స్ విత్ ఏ నైఫ్ ఈజ్ ఏ క్రిమినల్, సర్జన్స్ కట్ విత్ నైఫ్, దేర్ ఫోర్ సర్జన్స్ ఆర్ క్రిమినల్స్ అని వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యాలసీ ఆఫ్ యాక్సిడెంట్. తర్వాత ఫ్యాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్. A complex question, multiple question, or plurium interrogationum అని అంటుంది. is a question that has a presupposition that is complex. ఇక్కడ ఒక ఈజ్ మేరీ వేరింగ్ ఏ బ్లూ ఆర్ రెడ్ డ్రెస్. ఎందుకు మీకు అసలు వాట్ డ్రెస్ మేరీ ఈజ్ వేరింగ్ అంటే సరిపోతుంది కదా. ఈజ్ మేరీ వేరింగ్ ఏ బ్లూ ఆర్ రెడ్ డ్రెస్ అంటే ఇదే కాంప్లెక్స్ క్వశ్చన్. ఇక్కడ మీరు బ్లూ అండ్ రెడ్ కి మీరు లిమిట్ చేసేస్తున్నారు. అసలు ఇది ఆమె రెండిట్లో ఏదైనా వేసుకుందో లేదో మీకు తెలియదు. తెలియనప్పుడు ఇలాంటివి ఎందుకు పెట్టడము? దిస్ ఈజ్ ఏ ఫ్యాలసీ ఆఫ్ ఏ కాంప్లెక్స్ క్వశ్చన్ అని అంటాం. తర్వాత ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివోకేషన్. ఇప్పుడే మనం చూసాం ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివోకేషన్ అంటే పైన మనం ది ఫెదర్ ఈజ్ లైట్ థింగ్స్ కెనాట్ బి డార్క్, అట్లాంటిదే అదే ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివోకేషన్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాశాను చూడండి. నాయిసీ చిల్డ్రన్ ఆర్ ఏ రియల్ హెడేక్. ఇక్కడ హెడేక్ అనేటటువంటిది మనకి మిడిల్ టర్మ్ అవుతుంది. నాయిసీ చిల్డ్రన్ ఆర్ రియల్ హెడేక్ అంటే గొడవ చేసే పిల్లలు పెద్ద తలనొప్పి. 2 aspirins విల్ మేక్ ఏ హెడేక్ గో అవే. 2 ఆస్పిరిన్ మాత్రలు వేసుకుంటే హెడేక్ వెళ్ళిపోతుంది అని అన్నాం. సో దీని నుంచి ఏమొస్తుంది అనమాట? దేర్ ఫోర్ 2 aspirins విల్ మేక్ నాయిసీ చిల్డ్రన్ గో అవే అని కంక్లూజన్ వస్తుంది ఇక్కడ లాజికల్ గా. అది లాజికల్ గా కరెక్టే, అది డిడక్టివ్ గా కరెక్టే. కానీ డిడక్షన్ లో తప్పేమిటి? ఇక్కడ హెడేక్ అంటే ఇక్కడ హెడేక్ అంటే తలనొప్పి అని. ఇక్కడ తలనొప్పి అంటే నాయిసీ చిల్డ్రన్ హెడేక్ అంటే తలనొప్పి కాదు, అది మందు వేసుకునే తలనొప్పి కాదు, ఆ పిల్లల వల్ల తలనొప్పి వాళ్ళు అని అర్థం అనమాట. సో హెడేక్ మీనింగ్ వేరు. సో వేరు మీనింగ్స్ లో వాడిన మిడిల్ టర్మ్ ఉండబట్టి మన కంక్లూజన్ రాంగ్ అవుతుంది. దీన్ని ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివోకేషన్ అంటాం. ఇందాక కూడా పైన అది చెప్పుకున్నాం. ఇంకొకటి స్లిపరీ స్లోప్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. టేక్స్ అన్ స్లిపరీ స్లోప్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక మాట పట్టుకుని నువ్వు చెప్పదలుచుకున్నది రెడ్యూస్ అయ్యే వరకు దాన్ని చెప్పుకుంటూ పోవడం, అదే పనిగాను. అంటే టేక్స్ అన్ ఇనీషియల్ ప్రిమైస్ అండ్ సీస్ ఇట్ త్రూ ఏ చైన్ ఆఫ్ కన్సిక్వెన్సెస్ అంటిల్ యు అరైవ్ అట్ అన్ అన్యాక్సెప్టబుల్ కంక్లూజన్, అంటే అన్డిజైరబుల్ ఆర్ డిసాస్ట్రస్ కంక్లూజన్ అవుట్కమ్. ఉదాహరణకి వీడియో గేమ్స్ అనేది బ్యాన్ చేయాలి అనేటటువంటిది మనం చెప్పాం. వీడియో గేమ్స్ ఎందుకు బ్యాన్ చేయాలి అంటే వీడియో గేమ్స్ పిల్లలందరూ ఆడతారు, వాళ్ళు చదువు మానేస్తారు, ఎంతసేపు దీని ముందు కూర్చుంటారు, వాడి కళ్ళు పాడైపోతాయి,
వాడి టైం వేస్ట్ అయిపోతుంది, వాడి చదువు నాశనం అయిపోతుంది, కనుక వీడియో గేమ్స్ ఆడుకో, వీడియో గేమ్స్ బ్యాన్ చేయాలి. అది ఎలా కుదురుతుంది? అది వాడుకునేవాడి తప్పు. దాన్ని ప్రాపర్ గా వాడుకునేంత వరకు వాడుకుంటే వీడియో గేమ్స్ ఉండొచ్చు, తప్పులేదు కదా. కానీ యూ వాంట్ టు ప్రూవ్ దట్ వీడియో గేమ్స్ ఆర్ బ్యాడ్, దాన్ని బ్యాన్ చేయాలి అనేది మీ ఉద్దేశం. దానికి గాను ఇంత పొడుగు ఆర్గ్యుమెంట్ ఇన్ని రకాలుగా చెప్పుకొస్తారు. దీన్ని స్లిప్పరీ స్లోప్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే మేకింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ టిల్ యూ గో టు ప్రూవ్ వాట్ యూ హ్యావ్ సపోజ్డ్, అదనమాట. తర్వాత ది స్ట్రామ్యాన్ ఫ్యాలసీ. ఈ స్ట్రామ్యాన్ ఫ్యాలసీ అంటే ఏమిటంటే, ఒకటేదో ఒక మాట చెప్పాడు, ఒక స్టేట్మెంట్ ఒకటి చెప్పాడు, ఒక పొలిటీషియన్ లాంటి వాడు ఒకడు ఒక స్టేట్మెంట్ చెప్పాడు. చెప్పిన తర్వాత రెండో వాడు ఏం చేస్తాడు, వాడు దాంట్లోంచి ఒక పెడార్థం తీస్తాడు. కానీ వాడు పాపం ఏ ఇంటెన్షన్ తో చెప్పాడో దాన్ని పక్కకి తప్పించేసి, డైవర్షన్ పాలిటిక్స్ అని ఈ మధ్య చాలా చెప్తున్నారు కదా, వీడు అందులోంచి వేరే ఒక అర్థాన్ని లాగి ఆ అర్థాన్ని పట్టుకొని వేళ్లాడడం ద్వారా వాడి ఆర్గ్యుమెంట్ తప్పు అని చెప్పి చెప్తాడు. దీన్ని స్ట్రామ్యాన్ ఫాలసీ అని అంటాం. అంటే ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ కన్సిస్ట్ ఆఫ్ పర్సన్ ఏ మేకింగ్ ఏ క్లెయిమ్, పర్సన్ బి క్రియేటింగ్ ఏ డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ ది క్లెయిమ్. ఈ మేకింగ్ ఏ డిస్టార్టెడ్ వర్షన్ అంటే అపార్థాన్ని చెప్పడాన్ని స్ట్రామ్యాన్ అని అంటాం. అండ్ దెన్ బి అటాకింగ్ దిస్ డిస్టార్టెడ్ వర్షన్ ఇన్ ఆర్డర్ టు రెఫ్యూట్ ఏస్ ఒరిజినల్ అసర్షన్. సో వాడు పెడార్థం తీసి ఈ పెడార్థాన్ని వ్యతిరేకించడం ద్వారా వాడి ఒరిజినల్ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి చెప్పడం. న్యాయాన్ని ఒరిజినల్ స్టేట్మెంట్ రైటే ఉంటుంది వాడిది. దీన్ని స్ట్రామ్యాన్ ఫ్యాలసీ అంటాం. తర్వాత రెడ్ హెరింగ్. రెడ్ హెరింగ్ అంటే ఏమిటంటే, ఇక్కడ ఇది రెడ్ హెరింగ్ అంటే స్ట్రైట్ అవే డైవర్షన్ పాలిటిక్స్ అంటామే. డైవర్టింగ్ థింగ్స్ అంటే ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫాలసీ దట్స్ ఎన్ ఇర్రెలవెంట్ టాపిక్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ లిసనర్స్ ఆర్ రీడర్స్ ఫ్రమ్ ఒరిజినల్ ఇష్యూ అని ఉంది. మనం ఇప్పుడు ఎవరో అంటాడు మన స్టేట్ లో, అంటే నేను జనరల్ గా ఉదాహరణలు కూడా చెప్పేస్తాను, మీరు కూడా చెప్పుకోవచ్చు, ఇలాగే అలవాటు అయిపోవాలి. ఇప్పుడు రెడ్ హెరింగ్ అంటే ఏమిటంటే, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మన రాష్ట్రంలో ఒక్కడు సరైనటువంటి ఒక స్టేట్ లెవెల్లో ప్రైజ్ కూడా తీసుకొచ్చేవాడు, నేషనల్ లెవెల్లో మన స్టేట్ లో ఒక ప్రైజ్ తీసుకొచ్చేవాడు, ఒలింపిక్స్ లో గట్రా విడిచిపెట్టండి, ఒక్కడూ లేడు అని నేను అంచేత ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ షుడ్ టేక్ నెసెసరీ కేర్ టు ఎన్ష్యూర్ దట్ సమ్ గుడ్ స్పోర్ట్స్ మన్ కమ్ అప్, దానికి కావాల్సినటువంటి కృషి చేయాలి అని నేను చెప్పాను. దీనికి వాడు ఏం చెప్తాడు, రూలింగ్ పార్టీ వాడు ఏం చెప్తాడు, ఏమయ్యా ఇప్పుడు ఆటలా ముఖ్యం, రోగాలు వచ్చి చస్తున్నాం, ముందు హెల్త్ కదా చూసుకోవాలి, అందరికి ఫుడ్ లేక చస్తున్నారు, ఫుడ్ కదా అంటే అసలు విషయం వదిలిపెట్టేసి వేరే విషయానికి డైవర్ట్ చేసి దాని మీద ఆర్గ్యుమెంట్లో వెళ్ళిపోతాడు వాడు. అంతే, దాని గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఎక్కడైతే వాంటింగ్ ఉందో దాన్ని పక్కకు తోసేస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రెడ్ హెరింగ్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫ్యాలసీ ఇన్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత అపీల్ టు ఫోర్స్. ఇదేంటంటే when force, coercion or even a threat of force is used in place of a reason in an argument. ఇక్కడ పర్లేదు ఆర్గ్యుమెంట్ అని అంటే, మీరు ఎప్పుడైనా కానీ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు భయపెట్టిని బెదిరించి బై కొయర్షన్ అంటామే, అది అంటే బయలుదేరి బెదిరించి చేయకూడదు, దాన్ని అపీల్ టు ఫోర్స్ అని అంటాం. దానివల్ల కూడా రాంగ్ కంక్లూషన్స్ వస్తాయి, అక్కడ లాజిక్ రాంగ్ అవుతుంది. తర్వాత అపీల్ టు పిటీ. ఇదేంటి, ది అటెంప్ట్ టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ది ట్రూత్ ఆఫ్ ది కంక్లూజన్ బై ది యూజ్ ఆఫ్ పిటీ. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక స్టూడెంట్ ఒక స్కూల్లో చేర్చుకోవాల్సి వచ్చింది, వాడికి ఏమీ స్టాండర్డ్ లేదు, ఆ స్కూల్లో వాడిని అడ్మిట్ చేసుకోవడానికి దట్ బాయ్ ఈజ్ అన్ఫిట్. అయినా ఏమంటాం, పాపం పేదవాడండి చేర్చుకోండి, పేదవాడికి చేర్చుకోవడానికి సంబంధం ఏంటి, అదనమాట. సో అపీల్ టు పిటీ అంటాం దీన్ని. అంచేత పేదవాడు కనుక చేర్చుకోవాలి అనేది అది రాంగ్ రీజన్ అవుతుంది. తర్వాత ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. ఒక విషయాన్ని మనం ఇది కరెక్ట్ అని ఎందుకు చెప్తామంటే, అది కరెక్ట్ కాదని ఎవడు చెప్పలేదు కనుక నేను చాలా తెలివైన వాడిని అని చెప్పుకుంటాను, ఎందుకంటే నేను తెలివి తక్కువ నన్ను ఎవరో అనలేదు కనుక అంట. అది ఎట్లా అవుతుంది, ఎవరో అనరు, సభా మర్యాద. దీన్ని ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అని అంటాం అనమాట. అట్లా. తర్వాత ఆర్గ్యుమెంటం అడ్ హోమేనియం. అంటే ఇక్కడ దీన్ని ఏమంటాం, హోమీ అంటే మనకు తెలుసు మనిషి, హోమిసైడ్ అదే పనిగా మనుషులు చంపేయడం, హోమీ అంటే ఒక మనిషికి సంబంధించినటువంటిది. సో ఆర్గ్యుమెంటం అడ్ హోమినం. ఆర్గ్యుమెంటం యాడ్ హోమినం అంటే ఏమిటంటే, ఒక పర్సన్ ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టాడు, ఇక్కడ వాడికి ఎగెనిస్ట్ గా ఆర్గ్యూ చేసేవాడు ఏం చేస్తాడంటే, వాడి ఆర్గ్యుమెంట్ ని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్ పెట్టడు, వాడి లక్షణాల మీద వాడి క్యారెక్టర్ మీద మాట్లాడి వాడి ఆర్గ్యుమెంట్ ని తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే వీడు పర్సన్ ని అటాక్ చేస్తాడు అన్నమాట. అంటే
This fallacy is a literary term that involves commenting on or against an opponent to undermine him instead of his arguments. అంటే అక్కడ వాడిని పలుసన చేయడం ద్వారా ఓడిద్దామని చూస్తాడు ఆర్గ్యుమెంట్ లో తప్ప, వాడి ఆర్గ్యుమెంట్, వాడు పెట్టిన స్టేట్మెంట్ లో సరుకెంత అనే దాని మీద వీడు ఆర్గ్యూ చేయడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంటం అడ్ హోమినియం. తర్వాత యాడ్ పాపులం ఫ్యాలసీ. పాపులం అంటే పాపులారిటీ, ఫ్యాలసీ బ్యాండ్ వ్యాగన్ ఫ్యాలసీ అని కూడా అంటారు. అంటే మందిలో నలుగురిలో నారాయణ అంటామే, మందిలో కొట్టుకుపోవడం అంటామే, అట్లా బ్యాండ్ వ్యాగన్ ఫ్యాలసీ. ఇది ఎందుకు వస్తుందంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పి ఇది ఖచ్చితంగా రైటు అని అంటే, ఎందుకు రైటు అని అంటే అబ్బో చాలా మంది చెప్తున్నారండి అందుకని రైటు అంటే ఎట్లా, చాలా మంది చెప్పినందువల్ల రైట్ అనే ఉంది. అపీల్ టు అథారిటీ. దీనికి ఆర్గ్యుమెంటం యాడ్ వెర్కుండియం, ఈ పేర్లు కూడా ఉంటాయి. అంటే ఇవి ఎక్కడ ఏ కంట్రీలో స్టార్ట్ అయ్యాయో వాళ్ళ భాషలో ఉంటాయి ఇవి. అవి ఫ్రెంచ్ లో ఉండొచ్చు, జర్మన్ లో ఉండొచ్చు, అట్లా ఎందులోనూ ఉండొచ్చు. సో అవి పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్ల మీద కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. తర్వాత ఇది అపీల్ టు అథారిటీ. మీరు ఈ పేర్లను బట్టి గుర్తుపెట్టేసుకోండి, అందుకని చెప్తున్నా. అపీల్ టు అథారిటీ అంటే ఏమిటి? చెప్పేవాడు ఒక అథారిటీ కనుక వాడు చెప్పేది రైటు. అథారిటీ అయితే ఏమైంది, తప్పు చెప్పకూడదని ఏం లేదు కదా. వాడు ఎందుకంటే మనకి అర్థం ఏమిటి, మన అబ్జర్వేషన్ లో ఒక వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తప్పు అని తెలుస్తోంది. కానీ ఎదురువాడు ఏమంటాడు, అబ్బో వాడు బ్రహ్మాండం జీనియస్, ఆ సబ్జెక్ట్ లో వాడు చెప్పింది రైటే అంటాడు. అది ఎలా కుదురుతుంది? వాడు జీనియస్ అయితే అన్ని రైట్ అయితే తీరాలని ఏం లేదు కదా. సో అపీల్ టు అథారిటీ ఫ్లా అని అంటాం, దీన్ని ఫ్యాలసీ అని అంటాం. లాజికల్ ఫ్యాలసీ ఆఫ్ ప్రజెంటింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ దట్ మే ఇన్ ఇట్ సెల్ఫ్ బి వ్యాలిడ్ బట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ప్రపోజిషన్. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక ప్రపోజిషన్ ఒకటి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే నేను ఇర్రిలవెంట్ కంక్లూజన్ అంటాం. పెట్టిన ప్రపోజల్ తో సంబంధం లేకుండా వేరే కంక్లూజన్ ఏదో చెప్పడం అర్థం లేకుండా, అదని ఇగ్నోరేషియో ఇలెంచి అంటాం. వీటన్నిటికీ మీకు నేను ఇప్పుడు డెఫినేషన్లు మాత్రమే చెప్తాను, మళ్ళీ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాను నేను. తర్వాత పెటిషియో ప్రిన్సిపి అని అంటాను నేను. ఇట్స్ అ లాజికల్ ఫ్యాలసీ వెర్ ది కంక్లూజన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈస్ క్లెయిమ్ టు బి ప్రూవ్డ్ బై అన్ ఈక్వివలెంట్ స్టేట్మెంట్ ఇన్ ది ప్రెమిసెస్ సింప్లీ ఆల్సో కాల్డ్ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్. అంటే ఇచ్చిన ప్రెమిసెస్ లోనే వాటిలోనే మాట్లాడి అందులో వచ్చిన ఒక ప్రెమిసెస్ నే కంక్లూజన్ గా చెప్పడము అనమాట. సో ఇది కూడా ఒక ఫ్యాలసీ. ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంటం యాడ్ ఇగ్నోరెన్షియం అని ఇది మనం చెప్పుకున్నాం. ఇది ఏమంటాం, ఇది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఇప్పుడు ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఎవిడెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ అని చెప్పాం కదా. అంటే నేను గొప్పవాడిని, ఎవరు కాదంటలేదు కానీ నేను గొప్పవాడిని అంటే ఎలా కుదురుతుంది? దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే నాకు ఎగనిస్ట్ గా ఎవడూ చెప్పలేదు కనుక నేను ఏం చెప్తే అదే కరెక్ట్ అనేది దీన్ని ఆర్గ్యుమెంటం యాడ్ ఇగ్నోరెన్షియం అని అంటాం. తర్వాత ఆర్గ్యుమెంటం యాడ్ పాపులం, మీకు అర్థమైపోయి ఉంటుంది, పాపులారిటీని బట్టి చెప్పేది. ఆర్గ్యుమెంటం యాడ్ వెర్కుండియం అంటే ఇక్కడ అథారిటీని బట్టి చెప్పేటటువంటిది. ఇది పాపులారిటీ అంటే నలుగురు ఆడు మాట పాడి చెల్లును, నలుగురు చెప్తున్నారు కనుక ఇది రైట్ అనడం, అది రాంగ్ అవుతుంది. కంక్లూజన్ రైట్ అవ్వాలని లేదు. అలాగే వీడెవడో ఒక జీనియస్ ఈ సబ్జెక్ట్ లో, వీడు చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కనుక వీడు చెప్పేది రైట్ అనడం, దీన్ని ఆర్గ్యుమెంటం యాడ్ వెర్కుండియం అని అంటారు. తర్వాత ఆర్గ్యుమెంటం యాడ్ హోమినియం, ఇదంటే పర్సనల్ గా అటాక్ చేయడం ఆర్గ్యుమెంట్ ని కాకుండా. ఆర్గ్యుమెంటం యాడ్ బ్యాకులం అని అంటాం దీన్ని. అపీల్ టు ఫోర్స్ అంటే ఇక్కడ భయపెట్టి బెదిరించి కోయర్షన్ ద్వారా వాడిని యాక్సెప్ట్ చేయించడం. రెండోది ఆర్గ్యుమెంటం అండ్ ఇది ఎక్కువసార్లు ఇస్తాడు పరీక్షలో, మిసెరికార్డియం అంటే ఏమిటి? అపీల్ టు పిటీ. అది పిటీ వల్ల ఎలిజిబిలిటీ రాదు కదా. పిటీ ఉంటే పిటీ ఉంటుంది, దానికి చేసే సహాయం దానికి చేయొచ్చు తప్ప వాడికి ఎలిజిబిలిటీ లేని దానికి ఎలిజిబిలిటీ క్రియేట్ చేయలేకూడదా అంచేత అది. రెడ్ హెరింగ్ అంటే డెలిబరేట్ డైవర్టింగ్ ది అటెన్షన్. ఒక పాయింట్ రేస్ చేసినప్పుడు ఆ పాయింట్ వదిలిపెట్టి ఇది చూడు అని వేరే దానిలోకి వెళ్ళిపోవడము. స్ట్రామ్యాన్ డిస్టార్టింగ్ ది క్వశ్చన్ అంటే ఒకటి చెప్పిన స్టేట్మెంట్ నుంచి పదార్థాన్ని తీసి ఆ పదార్థాన్ని డిస్ప్రూవ్ చేసి సో వాడి స్టేట్మెంట్ తప్పని చెప్పడము. స్లిప్పరీ స్లోప్ రీచింగ్ ది కంక్లూజన్, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో దాన్ని చెప్పడానికి క్రియేటింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్, గోయింగ్ ఆన్ narrating a series of statements until you reach a conclusion which you want to say. అది. తర్వాత ఇగ్నోరేషియో ఎలంచి ఇర్రెలవెంట్ కంక్లూజన్, అసలు మీకు ఇచ్చిన ప్రెమిసెస్ కి ఇక్కడ చేసే కంక్లూజన్ కి సంబంధం లేదు. పెటిషియో ప్రిన్సిపి, ఇది కూడా అదే సేమ్ అటువంటిది. ఇది కూడా ఇప్పుడు న్యాయం ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది. అంటే న్యాయంలో సిలోజిజం మనకి ఇప్పుడు పంచావయవ వాక్యము అని మీరు చదువుకున్నారు. పంచావయవ వాక్యం అనే ముందు అసలు అనుమానంలో వస్తుంది. ఇది అనుమాన ప్రమాణంలోనే మనకు ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. సో అనుమాన ప్రమాణంలో రెండు అనుమానాలు ఉంటాయి, స్వార్థానుమానం పరార్థానుమానం అని. ఇది మీరు చదువుకున్నారు.
స్వార్థానుమానము అని అంటే మీకు మీరు మీకున్నటువంటి పూర్వ పరిజ్ఞానం ద్వారా ఒక విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకునే ముందు మీకు మీరు సాటిస్ఫై చెప్పుకోవడం ఒకలా ఉంటుంది. నా అనుమాన ప్రమాణం ద్వారా నేను గమనించింది ఇంకొకటి చెప్పాలంటే వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను కొండ మీద పొగ ఉంది కనుక నిప్పు ఉంది అని నేను అనుకుంటా, నాకు అర్థమైపోయింది, నాకు చాలది, అది స్వార్థానుమానం. మీ దగ్గరికి వచ్చాను, ఒరే ఆ కొండ మీద నిప్పు ఉందిరా అంటాను, అంటే సరిపోతుందా? ఎందుకు నిప్పు ఉందో నేను దాని రీజన్ చెప్పాలి, ఆ రీజన్ కరెక్టా కాదా అనేది చెప్పాలి. సో పరార్థానుమానం ఉంటుందని. నా అనుమాన ప్రమాణం ద్వారా నేను నిర్ధారించుకునేదాన్ని ఇంకోటికి చెప్పేటప్పుడు కొంచెం డీటెయిల్ చెప్పాల్సి వస్తుంది, నాకైతే వేరుగా ఉంటుంది. ఈ పరార్థానుమానంలో చెప్పేదాన్ని పంచావయవ వాక్యం అని అంటాం. అంటే దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్. హౌ యు గివ్ యువర్ ఫైండింగ్ arrived at by inference to a third person, to another person, to another person. ఇది దీనికి ఏమంటాం మనము ఇండియన్ లాజిక్ లో? ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమన అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ హిల్ హ్యాస్ ఫైర్. ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్, జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ స్టేట్మెంట్. దిస్ హిల్ హ్యాస్ ఫైర్. నాకు నా స్వార్థానుమానం అక్కడితో అయిపోయింది. ఎస్, ఎందుకు ఎందుకు అనుకున్నాను నాకు తెలుసును, ఇంకా దానికి ఇంకా వేరే ఆర్గ్యుమెంట్ పెట్టక్కర్లేదు. నేను వచ్చి ఒరే ఆ కొండ మీద ఏదో తగులబడుతుందో అని మీకు చెప్పాను అనుకోండి, మీలో ఎవరికైనా నేను చెప్పినప్పుడు నేను అది ఎందుకు చెప్పానో నేను మీకు రీజనింగ్ చెప్పాలిగా, దాన్ని ఈ విధంగా చెప్తాం. ఇది పదార్థానుమానం. ఇదేమిటి? బికాజ్ ఇట్ హ్యాస్ స్మోక్, ఎందుకంటే కారణం చెప్తున్నాను. అక్కడ ఎందుకు తగలబడుతోంది అన్నాను, నాకు అక్కడ పొగ కనపడింది కనుక. తగలడేది కనపడలేదు, పొగ కనపడింది కనుక. అయితే పొగ కనపడితే మంట ఉన్నట్ట అంటే దీన్ని ఏమంటాము? సో కారణం చెప్పాం మనం. నేను ఎందుకు తగలబడుతుంది అన్నానంటే నాకు పొగ కనపడింది కనుక. ఇది హేతు, కారణం. వాట్ ఎవర్ హ్యాస్ స్మోక్ హ్యాస్ ఫైర్. నేను ఇప్పుడు దీనికి ఏం చెప్తాను? ఆ హేతు అట్లా, హౌ డస్ దట్ హేతు హోల్డ్స్ అంటే పొగన్నంత మాత్రాన్ని మంట ఉండాలి అనే హేతు ఎలా కరెక్ట్ అని అంటే మనకి తెలుసును ఉదాహరణ ద్వారా. అంటే మనకు ఉన్నటువంటి ప్రీవియస్ సెన్స్ ద్వారా వాట్ ఎవర్ హ్యాస్ స్మోక్ హ్యాస్ ఫైర్, ఎక్కడైతే పొగ ఉందో అక్కడ నిప్పు ఉన్నది అని మనకి తెలుసును, ఒక ఉదాహరణ ఉన్నది దానికి. అది అంచేత ఒక ఉదాహరణ చెప్పాం మనం. తర్వాత ఏం చెప్పాము? సో ఆ ఉదాహరణ ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తానంటే కొండ మీద పొగ ఉన్నది, ఇది ఉపనయము. ఉపనయము అంటే కమింగ్ నియర్ కన్క్లూజన్. మళ్ళీ నేను ఇక్కడ డైరెక్ట్ అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, ఈ కొండ మీద పొగ ఉన్నది. ఇప్పుడు నేను కంక్లూడ్ చేస్తున్నాను, కన్ఫర్మ్ చేస్తున్నాను, ఇది నిగమనము. కన్ఫర్మ్ చేసేసి ఐఎమ్ గెటింగ్ అవుట్, రిసీడింగ్ ఫ్రమ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో దేర్ ఫోర్ దిస్ హిల్ హ్యాస్ ఫైర్. దీన్ని పంచావయవ వాక్యం అని చెప్పాం మనం. దీన్ని హౌ వి రిలేట్ దిస్ విత్ ఏ సిలోజిజం, అరిస్టోటిలియన్ సిలోజిజంతో దీన్ని ఏ విధంగా మనం కంపేర్ చేస్తాము అని అంటే, అరిస్టోటిలియన్ సిలోజిజంలో ఏముంటాయంటే 2 ప్రెమిసెస్ లో ఒక కంక్లూజన్. ఇక్కడ 3 ఉన్నాయి. ఇది పంచావయవ వాక్యం అయితే వీటిది 3 అవయవాల వాక్యము అనమాట. న్యాయ సిలోజిజం హ్యాస్ 5 సెంటెన్సెస్. ఇప్పుడు న్యాయంలో మనకి తర్కంలో చెప్పేది 5 సెంటెన్సులు, 5 ఎలిమెంట్స్ చెప్తే ఈ అరిస్టోటిలియన్ సిలోజిజంలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ ఏమిటి అని అంటే మేజరు, మైనరు, తర్వాత కంక్లూజను. ఈ మేజర్ ప్రెమిసెస్ అంటే సాధ్యము. సాధ్యము అని అంటే అర్థం ఏమిటి? ది హిల్ హ్యాస్ ఫైర్, ఇది అనమాట. అట్లా. సో సాధ్యము, ఇది మేజర్ ప్రెమైస్. అంటే సాధ్యము అంటే సాధింపవలసినది, అంటే మీ కంక్లూజన్ కొండ మీద నిప్పు ఉన్నది, అది కదా మీరు కంక్లూడ్ చేయాలి. సో అది మేజర్ ప్రెమైస్. ఇంకొకటి మైనర్ ప్రెమైస్, పక్షము. ఎక్కడ? కొండ మీద. అది ఎక్కడైతే మీ సాధ్యం ఉన్నదో దానిని పక్షము అని అన్నాం. వేర్ యువర్ సాధ్యం, వేర్ వాట్ యు వాంట్ టు ప్రూవ్ ఎగ్జిస్ట్ ఈజ్ దట్ పక్షము అని అన్నాం. దాన్ని వీళ్ళు మైనర్ టర్మ్ అని అన్నారు. ఇప్పుడు కంక్లూజన్ రావడానికి ఏమిటి? లింగ ఆర్ మిడిల్. లింగము అనే దానికండి చాలా అర్థాలు సబ్జెక్ట్ ని బట్టి మారిపోతాయి. అది వేదాంతంలో ఒకలా ఉంటుంది, సాంఖ్యంలో ఒకలా ఉంటుంది, లాజిక్ లో ఒకలాగా ఉంటుంది. ఇక్కడ లింగము అని అంటే అసలు లింగము అనే దానికి చిన్నము అని అర్థం. చిన్నము, ఒక గుర్తు అనేటటువంటిది. ఇక్కడ మనం చెప్తున్నది గుర్తు అంటే మన హేతు అదే కదా. ఆ గుర్తు మనకి అక్కడ పొగ ఉన్నది అనే గుర్తు వల్లనే చెప్తున్నాం కనుక దాన్ని లింగము లేక హేతువు అని అంటాం. దీన్ని వెస్టర్న్ లాజిక్ లో మిడిల్ టర్మ్ అని మనం చెప్పాము. అది ఎందుకంటే అక్కడ పొగ ఉన్నది, పొగ ఉంటే నిప్పు ఉన్నది కనుక అక్కడ నిప్పు ఉన్నది, ఇదన్నమాట. ఇందులో తేడా ఏమంటే అరిస్టోటిలియన్ సిలోజిజం ఈజ్ ఫార్మల్ అండ్ న్యాయ సిలోజిజం ఈజ్ డిడక్టివ్ ఫ్రమ్ ఇన్ఫార్మల్. ఇది వాళ్ళు చెప్పినటువంటి రిలేషన్. ఇది ఓకే, అంత ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళొద్దు.
తర్వాత ఇది కూడా మీకు ఒక్కొక్కసారి ఇస్తాడండి. సెంటెన్స్ ఇన్ న్యాయ అంటే దీన్ని మనం ఇందులో న్యాయంలో వాక్యాన్ని గురించి ఏం చెప్పారు, వాక్యం అనేది ఎలా ఫార్మ్ అవుతుంది, సింటాక్స్ అని అంటాం మనం. వాక్యం ఫార్మేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈ సింటాక్స్. ఇది ఎలా అవుతుంది అని అంటే, దీనికి ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ సర్టన్ మీనింగ్, ఇట్ హ్యాస్ టు కన్ఫర్మ్ టు 4 కండిషన్స్. అదేమిటి? ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి, తాత్పర్యము అనేది 4 చెప్పారు. అంటే 3 చెప్తాము, తాత్పర్యము అనేటటువంటిది ఎక్స్ట్రాగా మీమాంసకులు చెప్పింది అది. సో నార్మల్ గా చెప్పేది ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అనేవి చెప్తాము. ఆకాంక్ష అంటే ఏమిటంటే, ఒక వర్డ్ అందులో వాడే వర్డ్స్ ఒకదాన్ని ఒకటి కాంక్షించుకోవాలి కలవడానికి. నేను సింహము, క్రూర, జంతువు అన్నాను. ఇందులో సింహం ఉంది, క్రూరము ఉంది, జంతువు ఉంది. ఈ 3 ఆకాంక్షిస్తున్నాయి. సింహం ఒక జంతువే, అది క్రూరమైనటువంటిది. సో వీటిల్లో ఒక రిలేషన్ ఉన్నది, ఆకాంక్ష ఉన్నది. సింహము తీయగా ఆ ఉండును అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అది? సింహానికి తీయగా ఉండడానికి సంబంధం లేదు కదా, అక్కడ ఆకాంక్ష లేదు అని అంటాం. అలాగే యోగ్యత, ఫిట్నెస్ బిట్వీన్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్, ఇవి కూడా ఏమిటి అంటే, మనం కలపడానికి ఒక వాక్యంలో, వాక్యం అంటే కొన్ని మాటల సముదాయం కనుక ఏ మాటలు వాడచ్చు అనే దాంట్లో ఆ మాటల మధ్యన ఆకాంక్ష కలుద్దాం అనేటటువంటిది మాట ఉండాలి. ఒక మీనింగ్ రావాలి అనేటటువంటి ఆకాంక్ష ఉండాలి. ఆ మీనింగ్ రావడానికి ఫిట్ అయ్యేటటువంటి మాటలు మాత్రమే పెట్టాలి, అవే యోగ్యమైన మాటలు అని అంటాం. యోగ్యత ఉండాలి. తర్వాత సన్నిధి అనేది ఏమిటంటే వెర్బల్ నాలెడ్జ్. గంటకో మాట మాట్లాడితే మనకి అర్థం కాదు కదా, రెండో మాట మాట్లాడేమో మొదటి మాట మర్చిపోతాం. సో టైం ల్యాప్స్ ఎక్కువ లేకుండా కొంచెం దగ్గరగా ప్లేస్ చేయాలి ఆ వర్డ్స్ ని. ఈ 3 మనం చెప్తాం, ఎందుకంటే ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అనేది కూడా వాడు న్యాయంలో సెంటెన్స్ లో ఉండే 3 ఎలిమెంట్స్ ఏమిటి అని అడుగుతాడు. తాత్పర్యము అని అంటే దీన్ని మనకు తెలిసిన వాక్యార్థము అనమాట. అంటే మాటల అర్థంతో సంబంధం లేకుండా, కొన్ని మాటలు కలిసి ఒక వాక్యం అయితే, మాటల అర్థంతో సంబంధం లేకుండా వాక్యానికి వేరే అర్థం ఉంటుంది, దాన్ని తాత్పర్యం అంటాము. దాన్ని వెర్బల్ నాలెడ్జ్ అని అంటాం. వెర్బల్ నాలెడ్జ్ నాలెడ్జ్ గెయిన్డ్ బై ది కంబైన్డ్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ యూజ్ ఇన్ దట్ సెంటెన్స్. తర్వాత ఈ డెఫినేషన్స్ ఒకటి ఉంది, ఇది కూడా ఎగ్జామినేషన్ లో ఇస్తాడు కానీ చాలా ఉంటాయి, ఇప్పుడు ఇవి చాలా టైం పడతాయి, ఇది వద్దు ప్రస్తుతానికి, ఇది స్కిప్ చేద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మీకే. ఇది ఒక్కసారి ఇవి చూడండి. ఆర్గ్యుమెంటం అడ్ ఇగ్నోరెన్షియం, ఇది ఒకసారి గుర్తుండడం మంచిదే. అపీల్ టు ఇగ్నోరెన్స్ అంటే అస్యూమింగ్ దట్ ఏ క్లెయిమ్ ఈస్ ట్రూ బికాస్ ఇట్ హాస్ నాట్ బీన్ ప్రూవెన్ ఫాల్స్ ఆర్ వైస్ వర్సా. చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఏలియన్స్ మస్ట్ ఎగ్జిస్ట్ బికాస్ నో వన్ హ్యాస్ ప్రూవెన్ దట్ దే డోంట్ ఎగ్జిస్ట్. అర్థమైపోతుందిగా, నేను ఇంక ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యను. దీన్ని మాటలు అర్థం అవడం కోసం నేను రిపీట్ చేస్తున్నా. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ దిస్ మెడిసిన్ కాజెస్ హారం, సో ఇట్ మస్ట్ బి సేఫ్. సో ఇవన్నీ ఏమిటనమాట, ఇక్కడ అపోజింగ్ ఎవిడెన్స్ లేదు కనుక ది ఫ్యాక్ట్ ఈస్ కరెక్ట్ అనేటటువంటిది. ఇది ఎర్రర్ ఏమిటి ఇక్కడ? ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఎవిడెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్. అది అందుకని దీన్ని ఈ విధంగా మనం చెప్తాం, ఆర్గ్యుమెంటం అడ్ ఇగ్నోరెన్షియం అని. తర్వాత ఆర్గ్యుమెంటం అడ్ పాపులరం, ఇది కూడా మనం ఒకటి చూసాము. పాపులర్ ఒపీనియన్ ఈజ్ నాట్ ఏ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ ట్రూత్ ఆర్ వెలిడిటీ. అంటే ఇక్కడ ఏం చెప్తాం మనము? ఎవ్రీ వన్ బిలీవ్స్ దట్ దిస్ బ్రాండ్ ఈస్ ది బెస్ట్, సో ఇట్ మస్ట్ బి ట్రూ. కుదరదు కదా అది. తర్వాత ఆర్గ్యుమెంటం అడ్ వెర్కుండియం, ఇది కూడా మనం చెప్పాం, అపీల్ టు అథారిటీ అని చెప్పేసి. ఇప్పుడు మహేష్ బాబు ఏదో ఫలానా డియోడ్రెంట్ వాడమన్నాడు కదా, అది గొప్పది అని చెప్పడానికి ఏముంది, వాడు గొప్పడైంది మాత్రం వాడు చెప్పింది గొప్పది అవ్వాలనే ఉంది. ఇది ఇక్కడ అంటే అథారిటీ డస్ నాట్ గ్యారంటీ కరెక్ట్నెస్. ఆర్గ్యుమెంటం అడ్ హొమీనియం, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? హీఈస్ రాంగ్ బికాస్ హీఈస్ ఎ నోన్ లయర్. ఇక్కడ ఏమిటి, వాడు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఆ స్టేట్మెంట్ గురించి ఆర్గ్యూ చేయడం మానేసి వాడు సాధారణంగా అబద్ధాలు ఆడుతూ ఉంటాడండి, అందుకని వాడు చెప్పే తప్పు అని అనడం అనమాట. ఇది దీన్ని ఏమంటాము? ది పర్సనల్ ట్రేట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ రిలెవెంట్ టు ది వెలిడిటీ ఆఫ్ దేర్ ఆర్గ్యుమెంట్. వాడు ఎంత ఎదవైనా కానీ వాడి ఆర్గ్యుమెంట్ తప్పవడానికి వాడు వెదవ కావడం రీజన్ కావక్కర్లేదు కదా. ఇది దీన్ని ఆర్గ్యుమెంటం అండ్ హొమీనియం అంటే పర్సన్ అటాక్ చేయడం, ఆర్గ్యుమెంట్ కాకుండా. ఇంకోటి ఏంటంటే ఆర్గ్యుమెంటం అండ్ బ్యాక్లం, ఇది కూడా అపీల్ టు ఫోర్స్, బెదిరించడం. అగ్రీ విత్ మీ ఆర్ యూ విల్ రిగ్రెట్ ఇట్, నువ్వు నేను చెప్పింది ఒప్పుకోకపోతే నువ్వే నష్టపోతావా అంటే ఒక రకమైన బెదిరింపు అనమాట ఇది. అలాగే ఇఫ్ యూ డోంట్ ఓట్ ఫర్ మీ యూ విల్ లూజ్ యువర్ జాబ్, నువ్వు నాకు ఓట్ అయిపోతే నీ ఉద్యోగం పీకేస్తాను. అంటే కోయర్షన్ డస్ నాట్ ఎస్టాబ్లిష్ ట్రూత్. ఇవి అంటే ఎందుకంటే కంక్లూజన్ మస్ట్ బి ట్రూ అని కదా మన ఉద్దేశం. అది ట్రూత్ కాకుండా పోవడానికి
మనం చేసే పొరపాట్లు ఏమిటి, ఏ పొరపాట్ల వల్ల రాంగ్ కంక్లూజన్స్ రైట్ అనుకుంటాము అనే వాటిని ఫాలసీస్ అని చెప్పాము. అలా ఆర్గ్యుమెంటం అడ్ మిసరికోడియం, ఇది కూడా అంతే. ఇది కూడా చూడండి, యూ షుడ్ హైర్ మీ బికాస్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు పే మై బిల్స్. నాకు ఖర్చులు డబ్బులు లేవు కనుక నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వాలి అని అంటే ఎలా ఉంటుంది? ఉద్యోగానికి అర్హతలు ఉంటే ఇస్తారు, నీకు సంపాదన లేదని ఉద్యోగం ఇవ్వరు కదా. సింపతి ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ రీజనింగ్. రెడ్ హెర్రింగ్, ఇది కూడా మనం చెప్పుకున్నాము. స్ట్రామన్ ఫ్యాలసీ, ఇది కూడా మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం చెప్పే వరకు, అంటే స్ట్రామన్ ఫ్యాలసీ అని అంటే ఒక పదార్థం తీసి వేరే కంక్లూజన్ కి తీసుకెళ్ళడం. అంటే హీ వాంట్స్ స్ట్రిక్టర్ గన్ లాస్, సో హీ మస్ట్ వాంట్ టు బ్యాన్ ఆల్ గన్స్. వాడు ఏమనుకున్నాడు, గన్నును ఉపయోగించడానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి అని వాడు చెప్పాడు స్టేట్మెంట్. వీడు ఏం చేశాడు, దాని మీద వాదించి వాదించి వాదించి, సో వాడు చెప్పిన దాని ప్రకారం మనం గన్ యూసేజ్ అనేది బ్యాన్ చేయాలి అని చెప్పాడు. అది కాదు వాడి ఉద్దేశం, గన్ యూసేజ్ ఉండాలి. అంటే డిస్టార్టింగ్ ది ఆర్గ్యుమెంట్ మిస్లీడ్స్ ది డిస్కషన్, స్లిప్పరీ స్లోప్, ఇది మనం చెప్పుకున్నాము. అంటే ఇఫ్ వి లీగలైజ్ మార్జువానా, వీల్ ఈవెన్చువలీ లీగలైజ్ ఆల్ డ్రగ్స్. మార్జువానాని మనం అప్రూవ్ చేసేద్దాము, లైసెన్స్ ఇచ్చేద్దాము అంటే కొన్ని దేశాల్లో ఉందిగా అన్నాం అనుకోండి. అంటే ఏమంటావు, ఇవాళ నువ్వు మార్జువానా అంటావు, రేపు హీరోయిన్ అంటావు, రేపు ఇంకోటి అంటావు, ఇంకోటి అంటావు, అన్నీ చేసేస్తావు అని చెప్పడం అనమాట. ఇది ఏమిటనమాట ఇది? మనం మొత్తానికి అసలు దేనికి ఏ ఏ డ్రగ్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు అనే దాని వైపు తీసుకెళ్ళడము. అంటే ఎగ్జాజరేటింగ్ ది కన్సిక్వెన్సెస్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ ప్రూఫ్స్. ఇగ్నోరేషియో అలంచి, ఇది కూడా మనం చెప్పుకున్నాము. పెటిషియో ప్రిన్సిపి, ఇది కూడా మనం చెప్పుకున్నాము. అంటే ఇదేమంటే యూజింగ్ ది కన్క్లూజన్ యాజ్ ది ప్రిమైస్ ఇన్ ది ఆర్గ్యుమెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇందాక చూడలేదు. ఇప్పుడు ఐఎమ్ రైట్ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. నేను చెప్పింది రైటే ఎందుకంటే నేను ఎప్పుడు రైటే చెప్తాను కనుక. అంటే ఎలా కుదురుతుంది? నేను రైటు అన్నదే మీ ప్రమైస్, కన్క్లూజన్ అదే ఇస్తున్నారు మీరు. ఏమని ఇస్తుంది? నేను ఎప్పుడు రైటే కనుక. పాలసీ ఆఫ్ డివిజన్, ఇది చూడండి. ది టీమ్ ఈజ్ ది బెస్ట్ ఇన్ ది లీగ్, సో ఈచ్ ప్లేయర్ మస్ట్ బి ది బెస్ట్ ఇన్ దేర్ పొజిషన్. ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ అంటే ఇక్కడ టీం అంతటికి, గ్రూప్ కి వర్తించేదాన్ని ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ కి మనం వర్తింప చేయలేము. ఇవాళ క్రికెట్ టీం టెస్ట్ నెగ్గింది, అంటే అది మంచి, అంటే అందులో టెస్ట్ టీమ్ గా బాగా పర్ఫార్మ్ చేసినట్టే గానీ అందులో ఉండేటటువంటి ప్రతి ప్లేయర్ అద్భుతమైన ప్లేయర్ అని అర్థం కాదు. ఇది ఇది ఎందుకు వస్తుంది అని అంటే దీన్ని ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ అంటాం. అంటే హోల్ ని పార్ట్ కి అప్లై చేయటము. ఫ్యాలసీ ఆఫ్ ఫ్యాలసీ ఆఫ్ కంపోజిషన్, ఇది కూడా అంతే. ఈచ్ ప్లేయర్ ఆన్ ది టీమ్ ఈజ్ టాలెంటెడ్, సో ది టీమ్ మస్ట్ బి ది బెస్ట్. అవ్వాలని ఏమీ లేదు. ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు, డబుల్స్ ఆడుతున్నారు, ఇద్దరు సింగిల్స్ ఛాంపియన్స్, ఇద్దరు కలిసి డబుల్స్ వస్తే డబుల్స్ టెక్నిక్స్ వేరే ఉంటాయి. దే మే నాట్ బి ఏబుల్ టు స్టాండ్ నెంబర్ వన్, అదనమాట. సో ఇండివిజువల్ టాలెంట్ అని మనం వీ కెనాట్ జనరలైజ్ ఇట్, అప్లై టు ది గ్రూప్. ఫ్యాలసీ ఆఫ్ యాక్సిడెంట్, సర్జన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫ్యాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్, ఇది కూడా నేను మీకు చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, ఫ్యాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్ అంటే హ్యావ్ యూ స్టాప్డ్ చీటింగ్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. అంటే నువ్వు పరీక్షలో కాపీ కొట్టడం మానేసావా అని అడిగావంటే అర్థం ఏమిటి? యు ఆర్ ప్రైమరీలీ మేకింగ్ ఏ కంక్లూజన్ దట్ హీ ఈజ్ యూస్ టు కాపీ ఇన్ ఎగ్జామినేషన్స్. అంతే కదా, దాన్ని కన్ఫర్మ్ చేసుకుని నువ్వు మానేసావా అని అడుగుతున్నావు. అంటే వాడికి బ్యాడ్ క్వాలిటీని మనం చెప్పేస్తాము. ఇది 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 కాంప్లెక్స్ క్వశ్చన్. అంటే దీన్ని ఏమన్నా, క్వశ్చన్ ఈజ్ లోడెడ్ విత్ అన్ అన్ప్రూవన్ ఎజంప్షన్. పాప వాడు కాపీలు కొడతాడని ఏముంది, నువ్వేం ప్రూఫ్ ఇచ్చావా? ఇవ్వకుండానే వాడేస్తున్నావు దాన్ని. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్. ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివొకేషన్ బాగానే చెప్పుకున్నాం మనము. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హేత్వాభాష ప్రొడ్యూస్డ్ ఇన్ ది కంక్లూషన్. ఇక్కడ చూడండి, హేత్వాభాష ప్రొడ్యూస్ ఇన్ ది కంక్లూజన్ డ్యూ టు రెఫ్యూటేషన్ ఆఫ్ సాధ్య బై హేతు. అంటే చూడండి, ఇక్కడ మీకు చెప్తాను నేను, మీరు తర్వాత నోట్స్ రిఫర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి. నేను చెప్పేస్తాను, ఇక్కడ టైం చాలా అయిపోతుంది కనుక. ఇక్కడ ఇక్కడ ఏమి ఎలా ఇస్తున్నారు క్వశ్చన్? ఇది PYQs, ప్రీవియస్ ఇయర్స్ లో ఇచ్చిన. హేత్వాభాష ప్రొడ్యూస్డ్ ఇన్ ది కన్క్లూజన్, అంటే ఒక అభాస కంక్లూజన్ లో వచ్చింది డ్యూ టు రెఫ్యూటేషన్ ఆఫ్ సాధ్య. రెఫ్యూటేషన్ ఆఫ్ సాధ్య, సాధ్య అంటే ఏమిటండి? మేజర్ టర్మ్. రెఫ్యూటేషన్ అంటే ఏంటంటే మనకి నెగటివ్ చేయడం అనమాట. సో ఇక్కడ మేజర్ టర్మ్ ని నెగటివ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, సాధ్యాన్ని నెగటివ్ చేయడం అంటే ఆపోజిట్ మీనింగ్ ఇవ్వడం, సాధ్యానికి ఆపోజిట్ మీనింగ్ ఇవ్వటం. దాన్ని ఏమని అన్నాం మనము? దాన్ని విరుద్ధం కదా అన్నాము. విరుద్ధము అంటే ప్రూవ్ చేయాల్సిన దానికి ఆపోజిట్ దాన్ని ప్రూవ్ చేయటము. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు? అసిద్ధ, సవ్యభిచార, విరుద్ధ, సత్ప్రతిపక్ష. ఆన్సర్ ఈజ్ విరుద్ధ అనేటటువంటిది ఇక్కడ ఆన్సర్ అయింది. మీకు ఈ మ్యాచింగ్ చూడండి ఇక్కడ.
అసిద్ధ అనేది ఉంది ఇక్కడ. అసిద్ధ, సవ్యభిచార, సత్ప్రతిపక్ష, బాధిత. దీనివల్ల మీకు అలవాటు అవుతుందని నేను చెప్తున్నాను. నేను మీకు ఇది కూడా పరీక్షలో ఇచ్చిందే. ఇది కూడా ఇందులో దీన్ని మ్యాచింగ్ క్వశ్చన్ అన్నమాట. ఇది ఎలా ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మిడ్ టర్మ్ ఈజ్ కాంట్రడిక్టెడ్ బై అనదర్ మిడ్ టర్మ్. మిడ్ టర్మ్ అంటే ఏమిటండి? హేతువు. హేతువు ఇంకొక దాని చేత కాంట్రడిక్ట్ అయింది అంటే అర్థం ఏంటి? అదేమిటి? అలాగే మిడ్ టర్మ్ ఈజ్ కాంట్రడిక్టెడ్ బై సమ్ అదర్ ప్రమాణ అండ్ నాట్ బై ఇన్ఫరెన్స్, అంటే అనుమాన ప్రమాణం ద్వారా కాకుండా మరొక ప్రత్యక్ష ప్రమాణం. ఇది ఏమిటో కూడా మనం చూసాం. బాధితము అని మనకు తెలిసినది. ఇట్ ఈస్ ది ఫ్యాలసీ ఆఫ్ ది ఇర్రెగ్యులర్ మిడిల్. ఇర్రెగ్యులర్ మిడిల్ ఉండడం వల్ల వచ్చినటువంటి తప్పు. ఇట్ ఈస్ ది ఫ్యాలసీ ఆఫ్ ది అన్ప్రూవ్డ్ మిడిల్. అంటే మనం ఇక్కడ మిడిల్ ని మనం ప్రూవ్ చేయలేము. వి కెనాట్ జస్టిఫై ది మిడిల్. దాని వల్ల వచ్చిన ఫ్యాలసీ. ఈ 4 ఫ్యాలసీస్ కి పేర్లు అసిద్ధ, సవ్యభిచార, సత్ప్రతిపక్ష, బాధిత అనేది. ఈ 4గింటిలో ఏది ఏది అనేది మ్యాచ్ చేయాలి మీరు. ఈ మ్యాచ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు టెక్నిక్ ఇంకా పదే పదే చెప్పక్కర్లేదు. మీకు ఇందులో బాధితం ఖచ్చితంగా తెలుసును. బాధితము అంటే మరొక ప్రమాణం చేత మరొక ప్రమాణం చేత నెగటివ్ చెప్పేటటువంటిది. అంటే దీన్ని ఏమన్నాము? మిడ్ టర్మ్ ఈస్ కాంట్రడిక్టెడ్ బై సమ్ అదర్ ప్రమాణ అండ్ నాట్ బై ఇన్ఫరెన్స్. ఇది బాధితము అనేది మన డి దగ్గర 2 వస్తుంది అనమాట. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో మీకు లాస్ట్ లో 2 ఉంటే దాన్ని టిక్ పెట్టేయచ్చు. ఒకటే ఆప్షన్ ఉంటే. లాస్ట్ లో 2 ఉండే 2 ఉంటే ఇంకోటి తెలియాలి. ఒకటే లాస్ట్ లో 2 ఉన్నది ఉంటే అది ఖచ్చితంగా మీకు రైట్ అని తెలుసుకొని టిక్ పెట్టేయచ్చు. ఇప్పుడు ఇందులో ఏది ఏది అంటే అసిద్ధము అంటే ఏమిటి? ఇట్ ఈస్ ది ఫ్యాలసీ ఆఫ్ ది అన్ప్రూవ్డ్ మిడిల్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. సవ్యభిచారము అని అంటే ఏమిటి? ఇట్ ఈస్ ది ఫ్యాలసీ ఆఫ్ ది ఇర్రెగ్యులర్ మిడిల్. ఇది నేను ఎందుకు చెప్పేస్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకున్నట్టు మనం పైన చదివాము ఇవన్నీ. ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, ఒకసారి వింటే గుర్తు అయిపోతుంది మీకు ఇది. మీకు ఈ నోట్స్ కూడా నేను పెట్టాను. మీకు పెట్టిన నోట్స్ ఇది. తర్వాత సత్ప్రతిపక్షము అంటే ఏమిటి? ది మిడ్ టర్మ్ ఈజ్ కాంట్రడిక్టెడ్ బై అనదర్ మిడ్ టర్మ్. అంటే ఇక్కడ మీకు చూడండి, మనం కాంట్రడిక్ట్ అంటే 2 డిఫరెంట్. ది మిడ్ టర్మ్ ఈజ్ కాంట్రడిక్టెడ్ బై అనదర్ మిడ్ టర్మ్ అంటే ఒక 2 సెంటెన్సులు ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ లో ఉండేటటువంటి కంక్లూజన్ ని, దాని ఆపోజిట్ కంక్లూజన్ ని సపోర్ట్ చేసేటటువంటి 2 హేతువులు ఉండటము అనమాట. అది. సో ఇది మనం చదువుకున్నాం. బాధితము అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇది ఇట్లా ఇది మనకి ఇది ఒకటి వస్తుంది. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది అర్థం కావడం కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. ఫైర్ ఈజ్ నాట్ వార్మ్ బికాస్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ సచ్ యాజ్ వాటర్. వాట్ ఫ్యాలసీ ఏంటి చెప్పండి ఇది మీకు? సత్ప్రతిపక్షము, బాధిత, విరుద్ధ, స్వరూపాసిద్ధ. ఫైర్ ఈజ్ నాట్ వార్మ్ బికాస్ ఇట్ ప్రొడ్యూస్డ్ సచ్ యాజ్ వాటర్. ఫైర్ కూడా వాటర్ లాంటిదే కనుక వేడిగా ఉండదు అని. ఇది మనకు తెలుసు కదండి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అంటే బాధితము. సో ఇక్కడ బాధితము అనేటటువంటిది ఇక్కడ ఆన్సర్ అనమాట. దీన్ని మనం పెట్టుకోవాలి. తర్వాత అసిద్ధ ఈజ్ ఏ ఫ్యాలసీ వన్ ది మిడ్ టర్మ్ ఈజ్, దీన్ని ఏమనుకున్నాం మనం? అన్ప్రూవ్డ్ మిడ్ టర్మ్ ఈజ్ అసిద్ధ అని పెట్టుకున్నాం. ఇది ఒకటి. ఫ్రమ్ ది ఫాలో ఇంకా వేరే ఉన్నాయి. 2 వైడ్, 2 నారో, నాన్ ఎక్స్క్లూజివ్. అసలు ఇటువంటి మాట ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, మీకు అసిద్ధ ఇస్ ఎ ఫ్యాలసీ అనేది మీకు గబుక్కుని అన్ప్రూవ్డ్ అని గుర్తు రాకపోయినా వీడిచ్చిన ఆప్షన్స్ చూస్తే చూడండి, 2 వైడ్, 2 నారో, నాన్ ఎక్స్క్లూజివ్ అనేవి ఏమీ లేవు అటువంటివి అసలు మనకి. అటువంటి వాటిలో లేదు. అన్ప్రూవ్డ్ మిడిల్ ఈజ్ ది అసిద్ధ. అంతే కదా మనకు తెలిసింది. సో అప్పుడు అలా కూడా పెట్టేయచ్చు. మీకు నిజంగా ఇది తెలియకపోయినా కూడా ఇది రైట్ అయిపోతుంది. తక్కువ పెట్టేయచ్చు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫై దోస్ విచ్ ఇలస్ట్రేట్ ది ఫ్యాలసీ ఆఫ్ ది అన్ప్రూవ్డ్ మిడిల్. అంటే మళ్ళీ పైదే. అన్ప్రూవ్డ్ మిడిల్ అంటే ఏమిటి మనం చెప్పే? అన్ప్రూవ్డ్ మిడిల్ ఉండేవి ఏమిటి అంటే ఇక్కడ మనం అసిద్ధ అని అన్నాము. ఇక్కడ చూడండి, క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది. విచ్ ఇలస్ట్రేట్స్ ది ఫాలసీ ఆఫ్ ది అన్ప్రూవ్డ్ మిడిల్ అంటే ఇందులో అసిద్ధానికి సంబంధించినవి ఏమిటి అని అడిగాడు. ఏమేమి ఉండొచ్చండి? ఆశ్రయాసిద్ధము, స్వరూపాసిద్ధము, వ్యాప్యత్వ సిద్ధము. ఈ 3 అసిద్ధానికి. విరుద్ధం వేరే, ఇది అసిద్ధంలోకి వచ్చేది కాదు, ఇది వేరే ఫ్యాలసీ. బాధితం వేరే. సో ఈ 3 వస్తాయి కనుక ఆన్సర్ ఇక్కడ 1, 2, 3 అనేటటువంటి ఆప్షన్ కి మీరు టిక్ పెట్టాలి. తర్వాత స్కై ఫ్లవర్ ఈజ్ ఫ్రాగ్రెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ లోటస్. ఇది మీకు తెలుసును. ఇది ఆశ్రయాసిద్ధం అవుతుంది. స్కై ఫ్లవర్ అనేది అంటే మైనర్ టర్మ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంచేత ఇది ఆశ్రయాసిద్ధము అయింది అనమాట. తర్వాత ఇన్ ది సేమ్ ది హిల్ హ్యాస్ స్మోక్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫైర్. వాట్ ఫ్యాలసీ? ఇందులో ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? వ్యాప్యత్వ సిద్ధము అంటే ఏమిటి? మనం అక్కడ
ఫాగ్ లో కూడా పొగ ఉంటుంది, పొగలాగే ఉంటుంది అని అనడానికి చెప్పుకున్నాం. దానికి ఏం చెప్పుకున్నాం? వ్యాప్యత్వ సిద్ధము. అంటే అది యూనివర్సల్ ట్రూత్ కాదు అక్కడ అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా చూడండి, గోల్డెన్ మౌంటైన్ ఈస్ ఫియరీ బికాస్ ఇట్ ఈజ్ స్మోకీ. బికాజ్ ఇట్ ఈస్ స్మోకీ. ఇందులో కూడా మన గోల్డెన్ మౌంటైన్ అనేటటువంటిది నాన్ ఎగ్జిస్టెంట్. అంచేత మైనర్ టర్మ్ నాన్ ఎగ్జిస్టెంట్, మైనర్ టర్మ్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ ఇదేమైంది? ఆశ్రయ సిద్ధమైంది. ఇట్లా మనకి తెలియాలి అన్నమాట. క్వశ్చన్స్ ఈ మాదిరిగా ఉంటాయి అనేది మీకు చెప్పాలి అన్న ఉద్దేశం. వాట్ ఫ్యాలసీ ఈస్ కమిటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్? మిస్టర్ ఎక్స్ ఈజ్ రాంగ్ ఇన్ వాట్ హీ సెడ్ బికాస్ హీఈస్ అన్డిసిప్లిన్డ్ బై నేచర్. అంటే ఎక్స్ చెప్పింది తప్పు, ఎందుకంటే వాడు అన్డిసిప్లిన్డ్ ఫెలో కనుక. అంటే అర్థం ఏమిటి? నువ్వు అక్కడ ఆర్గ్యుమెంట్ గురించి ఆర్గ్యూ చేయటం లేదు. వాడు అన్డిసిప్లిన్డ్ ఫెలో కనుక, ఇన్డిసిప్లిన్డ్ ఫెలో కనుక వాడు చెప్పేది తప్పు అని చెప్తున్నాము. దీన్ని ఏమన్నా మనిషిని మనం అడ్రస్ చేస్తున్నాం కనుక ఇది యాడ్ హోమినం అవుతుంది ఈ ఫ్యాలసీ. ఈ రకంగానే ఉంటాయి మీ క్వశ్చన్స్. ఇవి కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ లో ఉన్న ఫ్యాలసీ ఏమిటి? మిస్టర్ ఎక్స్ ఈజ్ పెన్నీలెస్, దేర్ ఫోర్ హీ షుడ్ బి ప్రిఫర్డ్ ఫర్ అడ్మిషన్ టు కాలేజ్. యాడ్ హోమినం, యాడ్ మిసరికార్డియం, యాడ్ బ్యాక్యులం, ఇగ్నోరేషో ఇలంచి. చెప్పండి మీరు ఎవరైనా, ఇది ఇప్పటికి కొంచెం అంటే మెర్సీ కెనాట్ బి, మెర్సీ అంటే మెర్సీ అనుకోండి, మెర్సీ కెనాట్ బి ఏ గ్రౌండ్ ఫర్ గ్రాంటింగ్ ఎలిజిబిలిటీ అని అర్థం. తర్వాత గాడ్ ఈజ్ గ్రేట్ బికాస్ హీ డస్ గ్రేట్ థింగ్స్. దీన్ని ఏమంటాం మనము? గాడ్ ఈజ్ గ్రేట్ బికాస్ హీ డస్ గ్రేట్ థింగ్స్. దీన్ని ఏమంటాము? యాడ్ పాపులం. ఇది పాపులర్ వర్డ్ ఏం చెప్పలేదు. ఫ్యాలసీ ఆఫ్ కంపోజిషన్, పిటిషియో ప్రిన్సిపి అదనమాట. అంటే అథారిటీని తీసుకుంటున్నాం మనం. గాడ్ గొప్పవాడు కనుక ఆయన చేసే ప్రతిపని గొప్పదే అని చెప్పడం. సో పిటిషియో ప్రిన్సిపి అంటారు దీనికి. కరెక్ట్. ఎవ్రీ వన్ బిలీవ్స్ దట్ దేర్ ఈజ్ ఎ సోల్, దేర్ ఫోర్ యూ షుడ్ ఆల్సో బిలీవ్ ఇట్. ఇదేమిటి చెప్పండి? ఈజీ కదా. పాపులం, యాడ్ పాపులం అనమాట, పాపులారిటీ. కరెక్ట్. హోప్ యూ స్టాప్ టెల్లింగ్ లైస్. ఇక్కడ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. స్టాప్ టెల్లింగ్ లైస్, పాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్. ఎందుకని అంటే యు ఆర్ ఆల్రెడీ సపోజింగ్ దట్ ఈస్ టెల్లింగ్ లైస్. ఎక్కడ ప్రూవ్ చేసావు? చేయలేదు కదా. సో ఫ్యాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్. తర్వాత ప్లానెట్స్ ఆర్ బిగ్, దేర్ ఫోర్ ది ఆటమ్స్ ఫ్రమ్ విచ్ దే ఆర్ మేడ్ ఆర్ బిగ్. ప్లానెట్స్ పెద్ద పెద్దవి కనుక అన్ని ఆటమ్స్ తో తయారవుతాయి కనుక ఆటమ్స్ కూడా పెద్ద పెద్దవి అంటారా మీరు? దీన్ని ఏమంటారు మీరు? దీన్ని ఏమంటాం మనం? అంటే హోల్ ని పార్ట్ కి అప్లై చేస్తున్నాం. హోల్ ని పార్ట్ కి అప్లై చేస్తే ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ అంటాం. ఫ్యాలసీ ఆఫ్ డివిజన్. కరెక్ట్. సో ఇట్లా ఇక్కడ క్వశ్చన్స్ దాని మీద మీ ఫ్యాలసీస్ లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సమ్ యానిమల్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అంటే మీకు టక్ రివిజన్ చెప్పండి నాకు. సమ్ యానిమల్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. వాట్ ఈస్ దట్? పిఏపిఎన్ యుఎన్ ఏది? పర్టికులర్ నెగటివ్. సో ఆన్సర్. చిన్న క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెసెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్? ఇది మనం చూసాం గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. వీటిల్లో మనం షీ ఈస్ వెరీ కేరింగ్ అండ్ కోఆపరేటివ్, ఇది మనం చూసేసాము. సమ్ టీచర్స్ ఆర్ నాట్ సిన్సియర్, ఇదేమవుతుంది? తక్కువ చెప్పాలి మీరు. ఎగ్జాక్ట్లీ రైట్, యూర్ రైట్. అకార్డింగ్ టు ది లా ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అక్కర్లేదు, మనకు తెలుసు, చూసేసాము. ఇన్ ఏ ప్రపోర్షన్ విచ్ ఈస్ పర్టికులర్ అఫర్మేటివ్ లో ఇవి 4 ఇచ్చాడు. ఈ 4 మీకు ఏమిటో తెలుసును. పర్టికులర్ అఫర్మేటివ్ లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. పర్టికులర్ అఫర్మేటివ్ సి సబ్జెక్ట్ ఆర్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్. కరెక్ట్. తర్వాత మేజర్ ప్రెమైస్, నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. మినిమమ్ ప్రెమైస్ అంటే మైనర్ ప్రెమైస్, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్. Some circles are not spheres. What is the mood of this proposition? Okay. దీని మూడ్ చెప్పండి. నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఇది ఒకటి, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ ఒకటి, సమ్ సర్కిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్ ఒకటి. దీని మూడ్ ఏమైనా వస్తుంది? మూడ్ అంటే ఏమిటి? ఏఐఓలో చెప్పడం అంతే కదా. నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అంటే ఏమిటంటే అది నో సో సెకండ్ వన్ అని మీరు చెప్పండి. మొదటిది నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్, అక్కడ ఆగండి. రెండోది ఏమిటి? ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ ఏమిటి?
తర్వాత సమ్ సర్కిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్ అనేది ఏమిటి? ఓ లాస్ట్ వేర్ సో దీన్ని మూడ్ అంటే ఏమిటి? ఓ మూడు ఓ కలపడం ఏ ఓ ఓ అదే 3 లో ఉంది, అదే ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసైడ్ ది ఫిగర్ ఆఫ్ ది కేటగారికల్ కాంపోజిషన్. మీకు ఇలాగే క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, సింపుల్. కేటగారికల్ ప్రపోజిషన్ లో ఫిగర్ ని ఇది ఫిగర్ ని దేంతో మీరు చేస్తారు? పొజిషన్ ఆఫ్ మిడిల్ టర్మ్ గుర్తుందా మీకు? పొజిషన్ ఆఫ్ అవును మిడిల్ టర్మ్ అవును ఫిగర్ అంటే. సో yes అది sir. మిడిల్ టర్మ్ ఆన్సర్ దానికి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, వెనక్కి చదవండి. ఇక్కడ చూడండి, some exams are too long, some exams are too difficult, therefore some exams are too long and too difficult. ఇది వెన్ డయాగ్రామ్స్ తోటి వస్తుంది మనకి. ఎలాగంటే చూడండి, సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ ఒకటి ఉంది, టూ డిఫికల్ట్ ఒకటి ఉంది, ఎగ్జామ్స్ ఒకటి ఉంది, 3 ఉన్నాయి. సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్, ఎగ్జామ్స్ టూ లాంగ్. సమ్ అన్నాడు కనుక ఇలా రాస్తాము. ఇది ఎగ్జామ్స్, ఇదేమో లాంగ్. సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్, ఇంకొకటి రెండోది సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్. సో ఇక్కడ ఎగ్జామ్స్ ఉంది, సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ టూ డిఫికల్ట్ అనేది ఇలా రాయొచ్చును. ఇక్కడ ఇదనమాట. సో ఇది డిఫికల్ట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే దాంట్లో ఏవి కరెక్ట్ లో మీరు చెప్పాలి. ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ అంటే దానివల్ల దేర్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ అండ్ డిఫికల్ట్ అని ఇచ్చాడు. అంటే సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్ అంటే సమ్ ఎగ్జామ్స్ ఆర్ బోత్ టూ లాంగ్ అండ్ టూ డిఫికల్ట్ అని అనొచ్చునా? అనము. ఎందుకంటే టూ లాంగ్ టూ డిఫికల్ట్ అంటే ఎగ్జామ్ ఈ రెండింటికి కనెక్ట్ అవ్వాలని ఏముంది? ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి లాంగ్ కాదు, ఇది కాదు, కాను వచ్చును. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈ సమ్ అనేది ఇలా ఉంది అనుకోండి, అప్పుడు ఇందులో ఉండేవి టూ లాంగ్ అండ్ టూ డిఫికల్ట్ అవుతాయి కదా ఇక్కడ ఉండేవి. సో కావచ్చును, కాకపోవచ్చు. యూ కెనాట్ సే దేర్ ఫోర్ దట్ దేర్ ఆర్ సమ్ టూ లాంగ్ అండ్ టూ డిఫికల్ట్ అని కన్ఫర్మ్ గా చెప్పలేరు కనుక దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. రెండో స్టేట్మెంట్, సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్, ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్ అంటే సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్. సో ఇది డాగ్స్, ఇది క్యాట్స్. సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్, ఓకే ఇది అనమాట ఇవి. ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్, డాగ్స్ అన్నింటికి ఫ్లీస్ ఉన్నాయి. సో ఇలా పెట్టకూడదు. ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్ అంటే ఇట్లా వస్తుంది, అంతే కదా, ఇట్లా పెడతాం. అవును సార్. ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్ అంటే అర్థం ఏమిటి? ఇందులో ఉండే డాగులకి ఫ్లీస్ ఉన్నాయనే కదా. దేర్ ఫోర్ సమ్ క్యాట్ Yes. చేజింగ్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. నేను మీకు గబగబా చెప్పేస్తున్నాను, కొంచెం మీరు ఇంకా మీరు వర్కౌట్ చేసుకోండి. నోట్స్ మీకు ఇచ్చిన నోట్స్ ఇది. ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్, సమ్ టాయ్స్ ఆర్ ట్రీస్, సమ్ బటర్ఫ్లైస్ ఆర్ ట్రీస్. ఇక్కడ కూడా అదే టైప్ క్వశ్చన్, పై లాంటిదే. ఇది చూడండి, ఇన్ ఇండియన్ లాజిక్ విచ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ సిమిలారిటీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. మీకు ప్రమాణాల గురించి చెప్పాను కదా నేను. ఇందులో సిమిలారిటీని బట్టి మనం డ్రా చేసేటటువంటి కంక్లూజన్ ని ఏమి ప్రమాణం అంటాం? దాన్ని ఉపమానము అంటాం, అంతే కదా. ఒకసారి Comparison. తెలియని జంతువు. Yes. సో అది ఉపమానము అంటే కంపారిజన్. ఇక్కడ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఉపమానము అంటే కంపారిజన్, Inference ఇన్ఫరెన్స్ అంటే అంటే అనుమానం. అనుమానం, పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష ప్రమాణం, ఇంప్లికేషన్ అంటేనేమో మళ్ళీ ఇది కూడా శబ్దమా? ఇంప్లికేషన్ అంటే అర్థాపత్తి. తర్వాత క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఏ కేటగారికల్ ప్రపోజిషన్ డిసైడ్ వ్యాలిడిటీ, ఇన్వాలిడిటీ, మూడ్, ఫిగరు. ఇప్పుడు మీకు వ్యాలిడిటీ, ఇన్వాలిడిటీ అనే దానికి క్వాలిటీతో సంబంధం ఉండదు. ఇట్ కెన్ బి ఐదర్ మూడ్ ఆర్ ఫిగర్. సో క్వాంటిటీ, క్వాలిటీ అనేవి దేన్ని డిసైడ్ చేస్తాయి మీకు? దేని మూడ్ నా ఫిగర్ నా? ఈ రెండింటితో వచ్చేది మీకు ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి. మూడ్ లో ఏముంటుంది, ఫిగర్ లో ఏముంటుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆళ్ళు సమ్మును పెట్టే కదా మీకు ఏఈఐఓలు వచ్చేది. సో ఏఈఐఓల వల్ల వచ్చేది మూడే కదా. సో ఫిగర్ అంటే ఫిగర్ దేని వల్ల వస్తుంది? మిడిల్ టర్మ్ వల్ల వస్తుంది. కనుక మిడిల్ టర్మ్ వల్ల వచ్చేది ఏమొస్తాయి మీకు? 2 అక్షరాలే ఉంటాయి. మూడ్ లో 3 ఉంటాయి, కంక్లూజన్ ఉంటుంది. మిడిల్ టర్మ్ వల్ల వచ్చే దాంట్లో మీకు ఆటోమేటిక్ గా ఆ కంక్లూజన్ రాదు, రెండిట్లోనే వస్తాయి అనమాట. అందుకని ఇక్కడ మూడ్ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ది డిస్టింక్షన్ బిట్వీన్ పూర్వవత్ అండ్ శాశ్వత్ ఈజ్ మేడ్ విత్ రిఫరెన్స్ టు ది ఫాలోయింగ్ ప్రమాణాస్. ఇది మీరు మామూలుగా మీరు రాసేయచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక. పూర్వవత్తు, శాశ్వత్తు మనకి ఎందులో ఉందండి అనుమానం?
పూర్వవత్ అనుమానము, శాశ్వత అనుమానం అనుమానం. అనేది అనుమాన ప్రమాణంలోనే కదా. సో ఇది అనుమాన ప్రమాణం, ఇది ఈజీ ఫర్ అస్. నేను అందుకే అన్నాను, ఇందులో మీరు కొంచెం ఒక్కసారి చూసుకుంటే జాగ్రత్తగా మనం రాయొచ్చు ఇది. ఎందుకంటే ఈ పూర్వవత్తు శాశ్వత్ అంటే ఏమిటో పాపం నాన్ సాంస్క్రిట్ వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ చూడండి, అనిల్స్ పార్టిసిపేషన్ ఇన్ క్లాస్ రూమ్ ఈజ్ ఇండిఫరెంట్. హిస్ పేరెంట్స్ డూ నాట్ ఫైండ్ హిమ్ టు బి యాక్టివ్ ఈదర్, బట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్ రేంజెస్ ఫ్రమ్ బీయింగ్ గుడ్ టు అవుట్ స్టాండింగ్. దేర్ఫోర్ హీ మస్ట్ బి స్టడీయింగ్ ప్రైవేట్లీ ఇన్ ఏ క్లాండిస్టైన్ వే. ఇది ఏ అర్థాపత్తి. ప్రమాణంలోకి వస్తుంది? అర్థాపత్తి. 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 కరెక్ట్ అర్థాపత్తి. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది సాంస్క్రిట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ పేపర్ 1. So, which of the following is not a sense organ according to classical Indian school of logic? Classical Indian school of logic అంటే న్యాయ అనొచ్చు, వైశేషికం ఏదైనా కావచ్చును. నార్మల్లీ న్యాయ క్లాసికల్ ఇండియన్ లాజిక్ అంటే. అందులో మీకు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే సెన్స్ ఆర్గాన్, మనస్సు, సవికల్పకం, చక్షు, శ్రోత్ర. ఇందులో మీకు సెన్స్ ఆర్గాన్ కానిది సవికల్పకం. సవికల్పకమే. మిగిలినవన్నీ సెన్స్ ఆర్గాన్స్. మిగతావన్నీ సెన్స్ ఆర్గాన్స్. మీకు ఒక డౌట్ వస్తుంది మనస్సు మీద. చక్షు, శ్రోత్ర తెలుస్తాయి సెన్స్ ఆర్గాన్స్. మనస్సు సెన్స్ ఆర్గానే అని డౌట్ వస్తుంది. సెన్స్ ఆర్గానే 11వ ఇంద్రియం, గుర్తుపెట్టుకోండి మీరు. అది కూడా దాన్ని మనస్సు ఈజ్ ఆల్సో క్లాసిఫైడ్ అండర్ ఉభయ ఇంద్రియం అంటారు. సెన్స్ ఆర్గన్స్. అది. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రమాణాస్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ బుద్ధిజం? బుద్ధిజంలో యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ప్రత్యక్షమే. అర్థాపత్తి లేదు వాళ్ళకి, అనుపలబ్ధి లేదు, శబ్దము లేదు. ఈ మూడు లేవు. బుద్ధిజంలో యాక్సెప్ట్ చేసేది ప్రత్యక్షము, అనుమానం కూడా యాక్సెప్ట్ చేస్తారు. అనుమానాన్ని పరోక్షం అంటారు. ఆ? అనుమానాన్ని ఆ. పరోక్షం అంటారు. అందుకని ఇక్కడ ప్రత్యక్షము అనేది మనం ఆన్సర్ పెట్టాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కూల్స్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ అనుమాన యాజ్ అ వ్యాలిడ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్? అద్వైతంలో అనుమానం ఉంది, విశిష్టాద్వైతంలో ఉంది, చార్వాకం, సాంఖ్యం. ఇందులో ఏదండి మనకి చార్వాకం. అనుమానం? చార్వాక. చార్వాకమే. కరెక్ట్. ఇన్ ది ఫిగర్ ఆఫ్ కేటగారికల్ సిలోజిజం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఏ ప్రపోజిషన్ డిటర్మిన్. ఇప్పుడే పైన మనం చూసుకున్నాము మూడ్. మూడు. ఎందుకంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ వల్ల వచ్చేటటువంటి ఏఈఐఓలు కనుక ఏఈఐఓలో వచ్చేది మూడే కనుక అది మూడు అని పెట్టుకోవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రమాణాస్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ వైశేషిక ఫిలాసఫీ? ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్థాపత్తి. మనకు తెలిసిన ఓన్లీ టూ. ప్రత్యక్షం, అనుమానం 1 and 2. అనుమానం. సో వాడు మీకు ఇక్కడ ఎలా ఇస్తాడంటే 1 2 3 4 2 3 and 4 5 and 1 ఇలా ఇవ్వచ్చు అనమాట. సో 1 2 you have to mark. When the middle term is both positively and negatively related to the major term, ఇది మనకు కూడా తెలిసిపోయి ఉంటుంది మీకు. వచ్చా ఇది ఒకటి నేను చెప్పలేదండి, మర్చిపోయాను. మీరు చదవండి, ఇంకా ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది. ది ఇన్ఫరెన్స్ ఈస్ కాల్డ్ బేస్డ్ ఆన్ యూనిఫార్మిటీ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్, కేవలాన్వయి, కేవల వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి. ఇక్కడ when the middle term is both positively and negatively, if it is positively related, it is called, ఇంతకంటే ఎక్కువ ఒకళ్ళు ఈ మాత్రం తెలిసినా చాలు. If when the middle term is positively related to the major term, it is Kavalanvayi. If the middle term is negatively related to the major term, it is Kavala Vyatireki. ఇందులో మనకు వచ్చేది ఏమిటంటే అన్వయ వ్యతిరేకి, బోత్ పాజిటివ్లీ అండ్ నెగటివ్లీ. మీరు మాటలు బట్టి చూడండి, పాజిటివ్ అంటే అన్వయం, నెగటివ్ అంటే వ్యతిరేకం, రెండు ఉంటే అన్వయ వ్యతిరేకం, ఫినిష్. అంతే, అది ఉంటే ఇది మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇది కూడా మీకు తెలుసును. Fat Krishnadatta eats either during day or night. Fat Krishnadatta does not eat during day. Therefore, Krishna eat during night. ఇది మనం దీన్ని చెప్పుకున్నా ఇందాక మీకు ఇంప్లికేషన్ వచ్చింది, అర్థాపత్తి అనమాట. కంపేర్ అనుమానం, వెర్బల్ టెస్టిమోనీ అంటే శబ్దం, నెగేషన్ అనేది లేదు, అది విరుద్ధం అనమాట. ఇంప్లికేషన్ అంటే అర్థాపత్తి అనమాట. ఇది అర్థాపత్తి మనకి ఎగ్జాంపుల్ తెలుసు. తర్వాత ఆల్ నోయబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నేమబుల్. The party is knowable object, therefore the party is nameable. This which type of inference and so all knowable objects are nameable, the party is a knowable object. So both are positively related kada idi. Positively related. Ante ఏమైంది ఇది? కేవలాన్వయి. అయింది. తర్వాత in order to authenticate the environmental values as advocated by our ancestors, a scholar cites examples from Vedas
ది మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ యూజ్డ్ బై హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ లాజిక్ విల్ బి కాల్డ్ అనుమాన, అర్థాపత్తి, శబ్ద, ఉపమానం. శబ్దాలు. చెప్పక్కర్లేదు అది, దట్ ఈస్ టూ ఎలిమెంటరీ. సో వాట్ టైప్ ఆఫ్ కాగ్నిషన్ ఈస్ బియాండ్ ది ambit ఆఫ్ పర్సెప్షన్? అనుమితి, ఉపమితి, నిర్వికల్ప ప్రత్యక్ష, సవికల్ప ప్రత్యక్ష. వాట్ టైప్ ఆఫ్ కాగ్నిషన్ బియాండ్ ది ambit ఆఫ్ పర్సెప్షన్? నిర్వికల్పము. నిర్వికల్పం అంటేనే కదా ఇంకా అది మోక్ష స్థితి అనమాట ఇంచుమించు టోటల్ గాను. సో ది డిస్టింక్షన్ బిట్వీన్ పౌరవత్ అండ్ శాశ్వత్ విత్ రెఫరెన్స్ టు ది ఫాలోయింగ్ ప్రమాణస్ అనుమానం, ఇది మనం చెప్పుకున్నాము. ది వాటర్ ఆఫ్ ది పాండ్ ఈజ్ మడ్డీ, ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్, ఇది ఏమవుతుందండి? పూర్వవత్. శేషవత్తు కంపారిజన్ పూర్వవత్తు ఏదవుతుంది? ఇది బోత్ 1 and 2. శేషవత్ అవుతుంది ఇది. వాటర్ ఆఫ్ ది పాండ్ ఈజ్ మడ్డీ, ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. ఇది మీకు అప్పుడు నేను చెప్పింది, మీరు నా దగ్గర చదువుకున్నారో లేదో నాకు తెలియదు. అప్పుడు మీకు చెప్పింది గుర్తుందో లేదో, పూర్వవత్కి శాశ్వత్కి తేడా చెప్పాను మీకు. చాలా సులభంగా గుర్తుపెట్టుకునే విశేషం ఏంటంటే కార్యము కారణము అనేవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మడ్డీగా తయారవడం అనేది కార్యం, కారణం రెయిన్. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? కార్యాన్ని చూసి కారణాన్ని ఊహిస్తున్నారు, దీన్ని శాశ్వత్ అంటారు. ఇదే మీకు కారణాన్ని చూసి కార్యాన్ని ఊహిస్తే, ఇట్ ఈస్ అదర్వైజ్, దట్ ఈస్ కాల్డ్ పూర్వవత్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ క్వశ్చన్ ఎటు ఇచ్చిన కన్ఫ్యూజన్, ఎందుకంటే ఈ పేరున్న దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుందండి, మనకు తెలియదని కాదు, ఏది అని పీకుతుంది అది అంతే పరీక్షలో. అందుకని అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. వాటర్ ఆఫ్ ది పాండ్ ఈజ్ మడ్డీ, ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్. ఇక్కడ మీ అనుమానం ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్ అనేది. ఇక్కడ మీరు కార్యాన్ని చూసి కారణాన్ని ఊహిస్తే అది శేషవత్, కారణాన్ని చూసి కార్యాన్ని ఊహిస్తే మేఘాన్ని అది చూసి వర్షం వస్తుందని చెప్తే అది పూర్వవత్. కరెక్ట్. మేఘం. అదే. సో తర్వాత ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకార్డింగ్ టు న్యాయ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్? అచ్చా, ఈ లక్షణాలు కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది మీకు చెప్పలేదు నేను ఇప్పుడు, ఇక్కడ అవసరం లేదని నీకు ఇవన్నీ చెప్పుకోలేము, అంత టైం లేదు మీకు. సామాన్య లక్షణ, యోగజ, జ్ఞాన లక్షణ, సన్నికర్ష, లక్షణాల్లో రకాలు. ఇది జ్ఞాన లక్షణంలోకి వస్తుంది అంతే, అది వదిలేసేయండి. అంటే ఇవి సవికల్పక ప్రత్యక్షంలో మీకు నిర్వికల్ప, సవికల్పకల్లో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. సవికల్పకంలో మీకు సామాన్య లక్షణ, యోగజ, జ్ఞాన లక్షణ అనేది. ఇది నా దగ్గర చదువుకొని ఉంటే అప్పుడు చెప్పలేదులేండి. ఎంఏలో ఇవి లేవు మనకి సిలబస్ లో, నేను వేరే చదువుకున్నాను అంతే. ఇందులో ఉపమితి ఈజ్ డిఫైన్డ్ యాజ్ నాలెడ్జ్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ ఏ వర్డ్ అండ్ ఇట్స్ డినోటేషన్. ఏ వర్డ్ అండ్ ఇట్స్ డినోటేషన్. ఉపమితి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది నాలెడ్జ్. అంటే ఉపమితి అంటే ఉపమానము అనేటటువంటిదే కదా. అంటే ఇక్కడ రిలేషన్ బిట్వీన్ వర్డ్ అండ్ ఇట్స్ డినోటేషన్ మనకు తెలిసిపోతుంది, ఒకదాన్ని బట్టి ఉపమానం ద్వారా తెలిసిపోతుంది అని చెప్పి ఇది కరెక్టే. తర్వాత వెర్బల్ టెస్టిమనీ ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఎ ట్రస్ట్ వర్తీ పర్సన్ అండ్ కన్సిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ఇట్స్ మీనింగ్. అంతే కదా, మనం వెర్బల్ టెస్టిమనీ అంటే శబ్దము అని అంటాం కదా, దీన్ని ఏమంటామంటే ఆప్తవాక్యము అని అంటాం. ఆప్తవాక్యము అంటే ఏమిటి? తెలిసిన వాడు చెప్పేదే కదా, ఒక ట్రస్ట్ వర్ది, మనకు నమ్మకమైన వాడు. ఆప్తుడు అంటే ఎవరు? మనకు నమ్మకమైన వాడు ఎవడంటే సెంటిమెంట్ కాదు, వాడు వేదాలు చదువుకొని బాగా జ్ఞానవంతుడైన వాడు. సో అది సరిపోయింది. ఇఫ్ దర్ ఇస్ ఏ కంటెస్టేషన్ బిట్వీన్ శృతి అండ్ స్మృతి, శృతి ప్రివైల్స్ ఓవర్ స్మృతి, శృతి రిప్రజెంట్స్ ది ఫిలాసఫీ, వైర్ స్మృతి ఈజ్ అన్ అప్లికేషన్ బోత్ ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఇది అర్థమైతే చూడండి. If there is a contestation between Shruti and Smriti, Shruti prevails over Smriti. అంతే కదా, శృతి is the original. కనుక ఈ స్టేట్మెంట్ కరెక్టే. రీజన్ ఏమిస్తున్నాడు? శృతి రిప్రజెంట్స్ ది ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వేదాస్ అండ్ ఉపనిషత్స్, వైల్ స్మృతి ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ది ఫిలాసాఫికల్ ఐడియాస్. కరెక్టే కదా. శృతుల్ని చూసి రాసింది స్మృతి, స్మృతుల్ని కంపైల్ చేసింది స్మృతి. అందుకని ఇక్కడ రెండు కూడా కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనకి ఏమిస్తా అంటే బోత్ ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, బోత్ ట్రూ అండ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, బోత్ ట్రూ లేదు 1 is ట్రూ, 2 is రాంగ్, 1 is రాంగ్, 2 is ఇట్లా ఏమన్నా ఇస్తాడు. మీరు ఇక్కడ రెండు కరెక్టే. శృతి స్మృతుల్లో క్లాష్ వస్తే శృతి ప్రివైల్స్. ఎందుకు ప్రివైల్ అవుతుంది అని అంటే ఏమిటంటే శృతి అనేది ఒరిజినల్ గా ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్స్ మనకి చెప్పింది, స్మృతి అనే స్మృతుల నుంచి తీసి కంపైల్ చేసింది. డెఫినేషన్స్ మీద కూడా ఒకటి ఇస్తే ఇవ్వచ్చు, నోట్స్ ఇచ్చాను, మీరు చదువుకోండి, మీకు అర్థమైపోతాయి ఇవి.
ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ గెటింగ్ టూ లేట్. సో ఇదండి, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు Thank జస్ట్ you, టెల్ యూ sir. అబౌట్. మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా 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 థ్యాంక్స్. మీ వల్ల కొంచెం నేర్చుకోగలిగాం, లేకపోతే ఇది మొత్తం ధన్యవాదాలు పక్కన సార్. పెట్టేసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పెడుతున్నారు కనుక కనీసం సంతోషంగా ఏదో కొంచెం చదువుకుని ఈ ప్రశ్న చేయగలిగాము అని సంతోషపడతారు కదా. అంతే ఇంతవరకేంది. సో నేనైతే న్యాయం చేయలే, ఇలా కాదు చెప్పాల్సిన విధానం, ఇంకా చాలా చెప్పాలి. మనం ఏ- రెగ్యులర్ గా మనం మళ్ళీ మన మళ్ళీ schedule- చదువుకుందాం సార్. చదువుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మన ధన్యవాదాలు. షెడ్యూల్ లో మనం బాగా చెప్పుకుందాం. ఓకేనండి. సో ఐ ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. గుడ్ నైట్ అండి. విల్ మీట్ ఆన్ Good night. మండే అగైన్. థ్యాంక్ యూ.